నైస్. ఇవాళ మనం వాల్యూస్ అంటే మనం తెలుసుకున్నాం. వాల్యూస్ అంటే ఏంటి? వాట్ ఆర్ వాల్యూస్ చెప్పండి. Important to us. మనకి ఏదైతే ఇంపార్టెంట్ అది. యా, థింగ్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ టు అస్. ఏవి మనకి ఇంపార్టెంట్ అని మనం భావిస్తామో అవి వాల్యూస్. అయితే వాల్యూ ఇన్కల్కేషన్ ఎలా జరుగుతుంది? ఇన్కల్కేషన్ ఆఫ్ వాల్యూస్. ఇన్కల్కేషన్ అంటే ఇప్పుడు ఏది నాకు ఇంపార్టెంట్ అని చెప్పి నువ్వు ఎలా డిసైడ్ చేస్తున్నావు? ఇన్కల్కేషన్ ఆఫ్ వాల్యూస్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్? నీ వాల్యూ సిస్టమ్ పలానా అని చెప్పి నీకు ఎలా వస్తుంది? డైరెక్ట్గా పుట్టుకతోనే డూ యూ హ్యావ్ వాల్యూ సిస్టమ్ ఆర్ ఈజ్ ఇట్ ఎవాల్వింగ్? స్లోగా ఎవాల్వ్ అవుతూ వస్తుందా, పుట్టుకతోనే వచ్చేస్తుందా వాల్యూ సిస్టమ్? స్లోగా ఎవాల్వ్ అవుతుంది. సో ఈ వాల్యూ సిస్టమ్ ని ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ఎస్, ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో రోల్ ఆఫ్ ఫ్యామిలీ, సొసైటీ and education in inculcation of values. Role of family, society and education in inculcation of values. ఇది మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఇది నేర్చుకోబోయే ముందు ఐ వాంట్ టు గివ్ యూ ఏ కేస్ స్టడీ. ఒక కేస్ ఇస్తాం, ఆ కేస్కి మీరు రెస్పాండ్ అవ్వండి. మీరు న్యాచురల్గా మీకు ఏమనిపిస్తే అది యూ కమ్అట్ విత్ యువర్ ఓన్ రెస్పాన్స్. తర్వాత మనం చూద్దాం, తర్వాత ఈ స్టోరీలోకి వెళ్దాం. ఓకేనా? రెడీయా? పార్టిసిపేట్ చేయాలి మరి అందరూ. ఐ విల్ గివ్ యూ ఎ సినారియో. ఐ వాంట్ యూ టు రెస్పాండ్ టు ద సినారియో బేస్డ్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సినారియో. So I'll call this scenario a dilemma. Hein's dilemma. Hein's dilemma. So Hein's dilemma scenario మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అటెన్షన్ పే చేసి యూ హ్యావ్ టు టెల్ మీ యువర్ రెస్పాన్స్. యూరోప్లో, ఇన్ యూరోప్, చిన్న కథ. A woman was near death from a special kind of cancer. So this guy is called Hinge and this lady is his wife of Hinge. And she is suffering from a special cancer. This lady is suffering from a special cancer. And there is a drug అంటే మందు, which can cure this cancer. ఆ క్యాన్సర్ని క్యూర్ చేసే ఒక స్పెషల్ డ్రగ్ ఉంది. అన్ఫార్చునేట్లీ దిస్ డ్రగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. ఈవెన్ టు మేక్, ఆ డ్రగ్ తయారు చేయడానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. ఎ వెరీ ఎక్స్పెన్సివ్ డ్రగ్ టు మేక్. అక్కడ ఒక డ్రగ్గిస్ట్ ఉన్నాడు. డ్రగ్గిస్ట్ అంటే ఆ మందు తయారు చేసేవాడు. And this guy spent $200 to make this drug. ఈ డ్రగ్ తయారు చేయడానికి తను ఎంత ఖర్చు పెట్టాడు? $200 ఖర్చు పెట్టాడు. బట్ హీ సేయింగ్ యూ పే మీ $2,000. యూ పే మీ $2,000, ఐ విల్ గివ్ యూ ఏ డోస్. నీకు చిన్న డోస్ ఇస్తాను, నాకు $2,000 ఇవ్వు అని చెప్పి డ్రగ్గిస్ట్ ఏమో హీంజ్ని అడుగుతున్నాడు. సో హీంజ్ ఏం చేశాడంట? హీ వెంట్ టు ఆల్ హిస్ ఫ్రెండ్స్. తనకు తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాడు. ఇలా మా ఆవిడ ప్రాబ్లంలో ఉంది, మీరు నాకు హెల్ప్ చేయండి, ఇంత మనీ ఇవ్వండి అని చెప్పి తెలిసిన వాళ్ళందరినీ అడిగాడు. అందరూ కొంచెం ఇచ్చారు. అలా ఇవ్వగా ఆయన దగ్గరికి ఎంత వచ్చింది? $1,000 వచ్చింది. సరిపోలా. హీ గాట్ ఓన్లీ $1,000. ఆ $1,000 అనేది హాఫ్. తను అడిగింది $2,000, అందులో హాఫ్ మాత్రమే తిను సేకరించాడు. అండ్ దిస్ గై టాక్స్ టు డ్రగ్గిస్ట్, నేను $1,000 నీకు ఇస్తాను,
అందరి దగ్గర నేను తెచ్చుకున్నాను, నా దగ్గర నా పరిస్థితి బాగాలేదు, తను చావు బతుకుల మధ్యలో ఉంది, నాకు ఆ డ్రగ్ ఇవ్వు అని చెప్పి డ్రగ్గిస్ట్ని అడుగుతాడు. కానీ డ్రగ్గిస్ట్ అంటాడు, ఇది నేను డిస్కవర్ చేశాను, ఐ హ్యావ్ డిస్కవర్డ్ ఇట్, ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదు, ఇది ఒక స్పెషల్ డ్రగ్, నేనే డిస్కవర్ చేశాను, నేను ఎంతో ఖర్చు పెట్టాను, సో నేను మాత్రమే కష్టపడి డిస్కవర్ చేసిన దాని నుంచి నేను మనీ చేసుకుంటాను, ఐ విల్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్, నేను $2000 లోపు ఇవ్వను, ఇది వేరే ఎక్కడ దొరకదు అని చెప్పి తను అండ్ సేస్ నో, దానికి నో చెప్పేస్తాడు. ఇప్పుడు హీంజ్ ఏం చేస్తాడంటే హీ బికమ్స్ డెస్పరేట్. అక్కడ వైఫ్ చనిపోతుంది, వైఫ్ చనిపోయే పరిస్థితిలో ఉంది, సో హీ బికమ్స్ డెస్పరేట్ అయిపోయి హీ బ్రోక్ ఇన్ టు దట్ మ్యాన్స్ స్టోర్, తన స్టోర్లోకి బ్రేక్ డౌన్ చేసి వెళ్ళిపోతాడు. అండ్ దెన్ హీ స్టీల్స్ ఇట్, దొంగతనం చేస్తాడు, దాన్ని ఆ డ్రగ్ని దొంగతనం చేస్తాడు. నౌ ద క్వశ్చన్ టు యూ ఈజ్, షుడ్ ద హస్బెండ్ హ్యావ్ డన్ దట్? హస్బెండ్ ఎవరు? హీంజ్ ఆ పని తొందరపడి ఆన్సర్లు ఇవ్వకండి. షుడ్ ద హస్బెండ్ హ్యావ్ డన్ వాట్ హీ డిడ్? తను ఆ దొంగతనం చేయడం కరెక్టా కాదా అనేది క్వశ్చన్. బిఫోర్ యూ గివ్ ఆన్సర్స్, వెయిట్. I want you to give your reasoning also. See, the idea of this dilemma is not to find out what is the correct answer. It is to find out your thought process. Your thought process behind what is correct and what is wrong. ఇప్పుడు నువ్వు ఇది కరెక్ట్ అని చెప్పావు అంటే ఎందుకు కరెక్ట్ అనేది కూడా చెప్పగలగాలి. సో వీ విల్ జడ్జ్ యువర్ రీజనింగ్. చూసారు, కొంతమంది అప్పుడు తట్టుకోలేకపోతున్నారు, వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. వెయిట్ చేయండి. పేషెన్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వర్చ్యూ. హోల్డ్ ఆన్, వెయిట్ చేయండి, థింక్ చేయండి, రెస్పాండ్ అవ్వండి. స్టోరీ ఎవరికైనా రిపీట్ చేయాలంటే చెప్పండి. స్టోరీ ఈజ్ సింపుల్. సార్ ఒకసారి చెప్పండి సార్. క్విక్గా చెప్తున్నాను, కొంతమంది లేట్గా వచ్చారు వాళ్ళ కోసం. సో దెర్ ఈజ్ ఎ పర్సన్ కాల్డ్ హీంజ్ అనే ఒక పర్సన్ ఉన్నాడు యూరోప్లో. వాళ్ళ ఆవిడకి ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ క్యాన్సర్ ఉంది. సో ఆ క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేయాలంటే ఒక డ్రగ్ కావాలి, అండ్ దట్ డ్రగ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఈ డ్రగ్ ఒక్కడే తయారు చేస్తాడు, డ్రగ్గిస్ట్. తను $200 పెట్టి ఆ డ్రగ్ని తయారు చేశాడు. కాకపోతే $2000కి అమ్ముతున్నాడు, 10 times ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. హీంజ్ ఏమో అడుగుతాడు, నాకు ఆ డ్రగ్ ఇవ్వా అని. తను $2000 అడుగుతాడు. సో హీంజ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి మొత్తం ఒక $1000 కూడబెట్టుకుంటాడు. నేను $1000 ఇస్తాను, నాకు డ్రగ్ ఇవ్వు అని అడుగుతాడు. హీ సేస్ ఐ హ్యావ్ డిస్కవర్డ్ ఇట్, నేను ఇవ్వను అని చెప్పేస్తాడు. ఇలా చెప్పేసరికి ఇంకా హీంజ్ భారీ ప్రాణం పోతుందేమోనన్న భయంతో హీ బ్రేక్స్ ఇన్ టు హిస్ స్టోర్ అండ్ స్టీల్స్ ద డ్రగ్. తను దొంగతనం చేయడం కరెక్టా తప్పా అనేది క్వశ్చన్. నౌ వీ హ్యావ్ టు సీ యువర్ రీజనింగ్, నాట్ జస్ట్ యువర్ ఆన్సర్. టేక్ 5 minutes and answer. When you answer, give your reasoning also.
Okay, different viewpoints are coming in. Okay, one by one. It's difficult to read all of them. Can someone start? Speak out. Parlad. Ravi. Ravi. Yes, sir. What is your view? సార్ ఏంటంటే ఆ టైంలో తను స్టీల్ చేయడం అనేది కరెక్ట్ సార్. ఎందుకంటే తను ఫస్ట్ Yeah. అండ్ ఇంకోటి ఏంటంటే సో తను రాబ్ చేయకపోతే కనుక తన భార్య లైఫ్ పోతుంది. సో లైఫ్ ఈజ్ బెటర్ దెన్, అంటే లైఫ్ ఈజ్ గివెన్ ప్రయారిటీ దెన్ ఆల్ ది ఎథిక్స్ అండ్ మారల్స్ సార్. సో కాబట్టి హీస్ కరెక్ట్ రాబ్స్. So summarize cheste, her right to live should have priority over other things. ఎస్ సార్. అంతేనా? అలా చెప్పొచ్చా లీగల్ లాంగ్వేజ్ లో? ఎవ్రీవన్ హ్యాస్ అ రైట్ టు లివ్, సో షీ ఆల్సో హ్యాస్ అ రైట్ టు లివ్. సో బికాస్ ఇది ఇవ్వకపోవడం వల్ల షీఈస్ లూజింగ్ హెర్ రైట్ టు లివ్. అంతేనా? ఎస్ సార్. ఆ సెన్స్ లో మనం చెప్పొచ్చు. ఓకే, సో ఎనీవన్ ఎల్స్? So in life we get many situations like this. We can't do. In life we get many situations like this. So in every situation we can't remove our values, ethics. No, I'm not. అయితే ఇప్పుడు ఏం చేయాలి? తను ఏం చేయాలి? దొంగతనం చేయాలా వద్దా? He should not steal, sir. He should not steal. Okay. Why? Because in life many people get, like in his life itself there will be many situations like this. So every time he can't do this, no, sir. ఓకే, సో సిచ్యువేషన్స్ ఎప్పుడు ఇట్లాంటి వస్తూ ఉంటాయి. ఎవ్రీ టైమ్ యూ కెనాట్ బ్రేక్ లా. అండ్ ఇంకొంచెం ఇంప్రవైజ్ చేస్తే వాట్ ఇఫ్ ఎవ్రీబడి రిసార్ట్స్ టు బ్రేకింగ్ లాస్, అలా అనొచ్చా? Yes, sir. అందరూ అదే పని మొదలు పెడితే, నా సిచ్యువేషన్ నాకు ఉంది అని చెప్పి ప్రతి వాళ్ళు, వాట్ ఇఫ్ ఎవ్రీబడి బ్రేక్స్ లా, అందరూ కూడా ఇలాగే దొంగతనం చేయడం అనేది నా కారణం నాకు ఉంది అని చెప్పి ప్రతి వాళ్ళు చేస్తే దట్ లీడ్స్ టు కేఓస్, డిజార్డర్కి దారి తీస్తుందని ఉమా అంటుంది. ఓకే, see, there is no right or wrong answer here. Observe the reasoning behind each answer. I am trying to refine your answer, sir. మీరు పెరిఫెరల్ గా చెప్తున్నారు, నేను కొంచెం లాంగ్వేజ్ యాడ్ చేస్తున్నాను. ఎనీవన్ ఎల్స్? శ్రావణి, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సార్ ద హస్బెండ్ ఏదైతే చేశాడో అది కరెక్ట్ గానే చేశాడు సార్. యాక్చువల్గా దాని డ్రగ్ కాస్ట్ $200 సార్. తను $1000 ఇచ్చాడు, అయినా ఆ డ్రగ్గిస్ట్ ఇవ్వలేదు. అండ్ ద డ్రగ్గిస్ట్ ఈ సెల్ఫిష్ హియర్. అండ్ డ్రగ్ ఎవరికైతే చేరాలో వాళ్ళకు ప్రాపర్ గా చేరింది. అక్కడ ఆ డ్రగ్ తయారు చేసింది ఒక వ్యక్తి ప్రాణాలే కాబట్టి కరెక్ట్ అక్కడ యూసేజ్ అయింది కాబట్టి, అండ్ హస్బెండ్ ఒక హస్బెండ్ గా తను చేయాల్సిన డ్యూటీని కరెక్ట్ గా చేశాడు. డ్రగ్గిస్ట్ తను చేయాల్సిన డ్యూటీ తను కరెక్ట్ గా చేయలేదు, అక్కడ చేయలేదు కాబట్టి ఆ పని దొంగతనంగా చేసే ఆయన హస్బెండ్ దాన్ని నెరవేర్చిండు. దిస్ ఇస్ కరెక్ట్. ఓకే, సో ఐఎమ్ రిఫైనింగ్ శ్రావణీస్ ఆన్సర్. మీరు ఇచ్చిన ఆన్సర్ నేను కొంచెం లాంగ్వేజ్ రిఫైన్ చేస్తున్నాను. సో శ్రావణి సేస్ ఇట్ ఈస్ హస్బెండ్స్ డ్యూటీ టు సేవ్ హిస్ వైఫ్స్ లైఫ్. డ్రగ్గిస్ట్ సెల్ఫిష్గా ఉన్నాడు, హస్బెండ్ డ్యూటీ, సో వాడు మంచోడు కాదు, వాడు మంచోడు అయితే ఇలా వచ్చే పరిస్థితి కాదు, వాడు స్వార్థంతో ఉన్నాడు. స్వార్థంతో ఉండేవాడి దగ్గర మనం నీతిగా ఉండాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇక్కడ నా భార్య ప్రాణం పోతుంది, ప్రాణం పోతున్నప్పుడు నేను తప్పు చేసినా పర్వాలేదు, అల్టిమేట్గా అది భార్య ప్రాణం కోసమే చేస్తున్నాను అనేది శ్రావణి చెప్తారు. శ్రావణి ఆన్సర్లో ఒక చిన్న లోపం ఉంది. లోపం ఏంటి అంటే, హెర్ ఆన్సర్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇండివిజువల్, నాట్ ఫ్రమ్ ది సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ. సొసైటల్గా ఆలోచించలేదు, ఒక ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తన ఆన్సర్ ఉంది. ప్రతి ఆన్సర్లోనూ ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక లోపం ఉంటుంది. ఇందులో ఉన్న లోపం ఏంటి? రైట్, ఒక ఇండివిజువల్గా ఆలోచిస్తే ఏంటి, నా పక్కన నా వైఫ్ ప్రాణం పోతుంది, వాడు ఎలా చేశాడు, నేను చేశాను, దట్స్ ది ఆన్సర్. సార్ అతను ముందుగానే అసలు ఏం డబ్బులు ఇవ్వకుండానే దొంగతనం చేయాలనుకోలేదు సార్. 1000 రూపాయలు 1000 రూపాయలు సమకూర్చుకున్న తర్వాత కూడా అతను ఇవ్వనన్నాడు. ప్లస్ అతను $200కి డ్రగ్ తయారు చేసి $2000కి అమ్మడం కూడా సొసైటీ పరంగా తప్పే అవుతుంది కదా సార్. సొసైటీ పరంగా అప్పుడు చిన్న తరహా వ్యక్తులు ఎలా కొనగలుగుతారు?
Got it. So your answer has more emotional content and individualistic flavor. నేను ఎవరిని తప్పు అనట్లేదు, నెగిటివ్గా తీసుకోకండి. ట్రై టు లెర్న్ ఫ్రమ్ దిస్ డిస్కషన్. ఓకేనా? ఎగ్జామ్లో ఎమోషనల్గా ఆన్సర్స్ రాస్తే మార్కులు పడవు. వెయిట్ చేయండి. సో రిఫైన్ చేస్తూ ఉంటాను, వెయిట్ చేయండి. ఐఎమ్ జస్ట్ డ్రైవింగ్ యూ ఆల్ టువర్డ్స్ ఎ పర్టికులర్ కన్క్లూజన్. వెయిట్ చేద్దాం. ఇంకా సార్ హీ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ ద గవర్నమెంట్ నా సార్, అంటే హెల్త్ ఆఫీసర్స్ ఉంటారు కదా సార్. కాదు, టెల్ మీ తను చేసింది కరెక్టా తప్ప? కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్, తప్పైతే రాంగ్ సార్. రాంగ్ సార్ అంటే ఆయన చేసింది రాంగ్ సార్. అంటే ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కదా సార్, ఉంటాయి కదా సార్. హెల్త్ ఆఫీసర్స్ కానీ హెల్త్ మినిస్టర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఆశ్రయించి ఒకసారి అడిగితే అంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా సార్. ఓకే. సో వెన్ యూ థింక్ దేర్ ఈజ్, నేను మళ్ళీ రిఫైన్ చేస్తున్నాను. నేను ఎందుకు రిఫైన్ చేస్తున్నానో వినండి. ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఇన్ ఎ బెటర్ లాంగ్వేజ్. మీకు ఎగ్జామ్లో హెల్ప్ అవుతుంది, మీ థాట్ ప్రాసెస్కి హెల్ప్ అవుతుంది. సో తరుణ్ పాయింట్ని నేను బెటర్ లాంగ్వేజ్లో పెట్టాలంటే, ఈవెన్ ఇఫ్ దెర్ ఈజ్ ఇంజస్టిస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ, దేర్ ఆర్ డెమోక్రాటిక్ వేస్ ఆఫ్ కరెక్టింగ్ ఇట్. ఎగ్జామ్లో ఇలా రాయాలి తరుణ్ నువ్వు, అర్థమైందా? ఓకే సార్. నీకు తప్పు జరుగుతుంది అనిపించినప్పటికీ చట్టాన్ని నువ్వు నీ చేతిలోకి తీసుకోకూడదు, డెమోక్రాటిక్ గా దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేయాలి. దట్స్ వాట్ తరుణ్ ఈస్ సేయింగ్. నేను మీ అందరి ఆన్సర్స్ నేను మారుస్తున్నాను, వింటున్నారా మీరు? అబ్జర్వ్ చేస్తున్నారా? నేను వాడుతున్న లాంగ్వేజ్, మీ లాంగ్వేజ్ ఎలా మారాలి? ఒక ఎథిక్స్ స్టూడెంట్కి నార్మల్ పర్సన్కి ఇచ్చే ఆన్సర్లో ఈ రిఫైన్మెంట్ అనేది కనిపించాలి. నెక్స్ట్ ఇంకా సార్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో తను చేసింది రాంగ్ సార్, లైక్ దొంగతనం చేయడం. ఎందుకంటే డ్రగ్ ప్రొడ్యూస్ చేసేది ఒక్కలే ఉన్నారు ఆ రీజియన్ లోన. సో ఇఫ్ హీ డూ లైక్ దిస్ మీన్స్ నెక్స్ట్ పేషెంట్ కి కూడా ఇలానే అంటే చేయడానికి అంటే ఇంట్రెస్ట్ చూపించారు కదా సార్ మళ్ళీ. ఓకే. సో ఇప్పుడు నువ్వు దొంగతనం చేసి తన దగ్గర ఉన్న డ్రగ్ తీసేసుకోవడం వల్ల డ్రగ్గిస్ట్ విల్ యూజ్ మోటివేషన్ టు క్రియేట్ ఎనదర్ డ్రగ్. ఇప్పుడు రీసెంట్గా ఇవాళ మార్నింగ్ కూడా నేను అదే నా స్టేటస్లో ఒకటి పెట్టాను. ఇప్పుడు ఒక డాక్టర్ ఏదో తప్పు చేశారనో లేకపోతే తప్పు చేశారు అనుకోనో పేషెంట్స్ డాక్టర్స్ని కొట్టేస్తూ ఉంటారు, సగం తెలిసి సగం తెలియక. దీనివల్ల ఏమో తెలిసి డాక్టర్స్ వాళ్ళు రోజువారీ కేసెస్ డీల్ చేసేటప్పుడు దే ఆల్వేస్ హ్యావ్ డైలమాస్ రోజు వస్తూనే ఉంటాయి. ప్రతి పేషెంట్ ట్రీట్ చేసేటప్పుడు డైలమాస్ వస్తాయి. ఒకటి, రూల్ బుక్ ప్రకారమే వెళ్తే కొన్నిసార్లు ప్రాణాలు పోతాయి, కొన్నిసార్లు దే విల్ హ్యావ్ టు డూ లిటిల్ ఎక్స్పెరిమెంట్, లేదా చిన్న రిస్కులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది అనుకుంటే డాక్టర్స్ విల్ టేక్ సచ్ రిస్క్. కానీ ఎప్పుడైతే పేషెంట్స్ కొట్టేస్తారు మాకు అనేది వస్తుందో వాళ్ళు భయపడతారు. నాకేం పోయింది, నేను రూల్ ఫాలో అయిపోతాను, నేను ఏదైనా ప్రాబ్లం వస్తే నేను దొరకకూడదు అని సేఫ్ గేమ్ ఆడడానికి తయారు చేస్తారు. ఎప్పుడైతే డాక్టర్ సేఫ్ గేమ్ ఆడడం మొదలు పెట్టేస్తారో అది పేషెంట్స్కి దెబ్బతీస్తుంది. అంటే ఈ అసాల్ట్ చేయడం లేకపోతే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అనేది రెండో వ్యక్తి బిహేవియర్ని కూడా మార్చే అవకాశం ఉంది. సో కొంచెం స్లైట్లీ మోర్ రిఫైన్డ్ దాన్ శ్రావణీస్ ఆన్సర్, బట్ ఇది కూడా చాలా వరకు ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. అంటే సార్ ఇంకా తను ఇలా చేయడం వల్ల నెక్స్ట్ చిన్నదానికి పెద్దానికి కూడా దొంగతనం చేయడానికి అలవాటు పడవచ్చు కదా సార్. ఉమా చెప్పిన మాట అదే. అంటే ఉమా ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పింది, నేను ఎక్స్పాండ్ చేసింది. ఉమా ఏమనేదంటే ప్రతిదానికి కూడా ఇది అలవాటు అవుతుంది, ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి, హౌ మెనీ టైమ్స్ కెన్ యూ టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్ అనేది ఉమా అంటే. నేను దానికి ఎక్స్పాండ్ చేసి చట్టంలో ప్రతి ఒక్కరు కూడా సొసైటీలో ఇదే పని చేస్తే, అంటే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇంకా వ్యాపారులను కొట్టేసి డాక్టర్స్ని కొట్టేసి వాళ్ళు తప్పు చేయని ప్రతిసారి వాళ్ళు అదుపులోకి తీసుకుంటే వాట్ హ్యాపన్స్ టు సొసైటీ అనేది క్వశ్చన్. గుడ్. నెక్స్ట్. ఇంకొక యాంగిల్ ఉంది, ఈ యాంగిల్ ఎవరు టచ్ చేయలేదు. హలో సార్. సార్ నార్మల్గా సొసైటీలో దొంగతనం అనేది రాంగ్ కాబట్టి అది రాంగే అవుతుంది సార్. ఓకే. సొసైటీ దొంగతనాన్ని యాక్సెప్ట్ చేయదు, సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో దొంగతనం తప్పు కాబట్టి అది తప్పు. సో అజయ్, ఈజ్ ఇట్ ఓకే టు లీవ్ దట్ లేడీ చనిపోతున్న వదిలేయాలా అజయ్? దానికి ఇంకో వే చూసుకోవాలి, కానీ అది అలా అని చెప్పి దొంగతనం చేయలేము. దొంగతనం చేయకూడదు, ఇంకొక వే చూడాలి. అంటే తరుణ్ చెప్పినట్టుగా, సో దొంగతనం అనేది కాదు, ఇంకొక దారి ఏదైనా ఉంటే మీరు చూడాలి. ఎథికల్గా డెమోక్రాటిక్ మీన్స్ ఏమైనా ఉంటే చూడాలి.
అంటే Yes, sir. చట్టాన్ని అతిక్రమించకుండా ఏం చేయాలో అది చెయ్యాలి నువ్వు అంటావు, అంతేనా? Yes, sir. ఓకే, నెక్స్ట్. సార్ యా కిరణ్ మ్యామ్. సార్ ఇక్కడ వాల్యూస్ ప్రకారం చూసుకుంటే హింజ్ అండ్ డ్రగ్గిస్ట్ ఇద్దరిది వాల్యూస్ ప్రకారం అయితే రాంగ్ అవుతుంది. కానీ ఒకవేళ హింజ్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే మాత్రం వాళ్ళ వైఫ్ కోసం చేసింది కరెక్ట్ అవుతుంది సార్. అంటే తనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి. ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తన వైఫ్, తన భార్య కాబట్టి ఇప్పుడు ఈ క్వశ్చన్ కొంచెం రిఫైన్ చేస్తాం. అక్కడ తన భార్య కాకుండా వేరే వాళ్ళు ఉంటే అంటే తనకి సంబంధించిన వాళ్ళు లేని వాళ్ళు, ఆ సొసైటీలో ఉన్న వాళ్ళు, మీ ఊరోళ్ళు లేకపోతే వేరే వాళ్ళు, అప్పుడు దొంగతనం చేసేవాడా? అంటే ఒకవేళ తినకి ఆ రెస్పాన్సిబిలిటీ ఒకవేళ ఉంటే అలా రెస్పాన్సిబిలిటీ లేదు. రెస్పాన్సిబిలిటీ లేకపోతే అది డిపెండ్ అపాన్ మైండ్ సెట్ సార్. తను చేయాలి అనుకుంటే చేస్తాడు, లేకపోతే In that case, his wife's life is more valuable than someone else's life. ఎస్ సార్. Okay. Yeah. Next. అంతే కదా సార్. ఎవరు అంటే ఫస్ట్ ఫ్యామిలీ చూస్తారు. Yeah. నేనేం కాదన్నాను. ఐఎమ్ గివింగ్ యూ పాయింటర్స్. మీకు ఇలాంటి డైలమాస్ వస్తాయి, అందుకే చెప్తున్నాను. సో తన వైఫ్ లైఫ్ అనేది వేరే వాళ్ళ లైఫ్ ఎక్కువ. నెక్స్ట్. యా కరిష్యా. సార్ అది అనెథికల్ అయినా అంటే సొసైటీ వైజ్ అది యాక్సెప్ట్ దొంగతనం చేయడం అనేది యాక్సెప్ట్ చేయకపోవచ్చు, చెయ్యడం ఐ మీన్ అనెథికల్ సార్. అండ్ ఇమ్మారల్ అయి ఉండొచ్చు, అతని పర్స్పెక్టివ్ లో దొంగతనం చేయడం అనేది ఇమ్మారల్ అయి ఉండొచ్చు. కానీ హీ ప్రైరటైజ్డ్ వాల్యూ బికాజ్ అది ఇంపార్టెంట్, తన వైఫ్ లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి అతనికి ఇమ్మారల్ అనిపించా కూడా చేశాడు అనిపించింది సార్. ఓకే. సో సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టా తప్పని పక్కన పెడితే, తన మొరాలిటీ ప్రకారం వాట్ ఎవర్ హీ థింక్స్, ఒక వైఫ్ ప్రాణం అక్కడ పోతున్నప్పుడు అలా నేను వదిలేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి హీ బ్రోక్ ద లా. సో తను చేసింది తప్పు కాదు అంటాం. యా ఓకే సార్. యా ఆ డ్రగ్గిస్ట్ తన కనిపెట్టాడు కాబట్టి తను ఎంతకైనా అమ్మొచ్చు, అది కరెక్టే అతని వాల్యూలో. బట్ తను దొంగతనం చేయడం మాత్రం తన ఎథికల్ గా మోరల్ గా ఇన్కరెక్టే. బట్ ఏంటంటే దొంగతనం చేయడం మాత్రం ఆ సమయానికి తను చేసింది కరెక్టే. ఎందుకంటే తన భార్య యొక్క లైఫ్ ఇంపార్టెంట్ అనుకున్నాడు కాబట్టి, ప్రాణం పోతే మరలా తెచ్చుకోలేరు కాబట్టి డబ్బులైతే మరలా తర్వాత ఇవ్వచ్చు. సో ఆ టైంలో తను అలా చేసాడని నా యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. జనరల్ సిచువేషన్ అయితే తప్పు, కానీ సినారియాలో ఏంటంటే మేబీ సొసైటీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాబట్టి. తప్పు చేయొచ్చు. కొంచెం ప్రాణాలు పోతాయి అనుకునేటప్పుడు తప్పు చేయొచ్చు. అంటే అది తనకి ఇంపార్టెంట్, ఇది తప్ప వేరే లివింగ్ ఇన్ సొసైటీ, యూఆర్ నాట్ లివింగ్ అలోన్. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అని గుర్తుపెట్టు. మనిషి సొసైటీలో బతుకుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ డ్రగ్గిస్ట్ ఆ సొసైటీలో ఉన్నాడు కాబట్టి అట్లీస్ట్ తన భార్యను బతికించుకునే ఒక అవకాశం దానికి దక్కింది. కానీ ఒంటరిగా బతకలేదు సొసైటీ. డ్రగ్గిస్ట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సేమ్ సొసైటీ. ఆ సొసైటీలో అతను కూడా ఉండబట్టే కనీసం బతికించుకునే అవకాశం ఉన్నా తనకి దొరుకుతుంది. యా ఒక చిన్న డౌట్ ఉంది. హింజ్ ఏమో ఒక $1000 కలెక్ట్ చేశారు కదా సార్. ఆ $1000 డ్రగ్గిస్ట్ కి అంటే తెలియకుండా తన దగ్గర పెట్టేసి ఈ డ్రగ్ తీసుకెళ్తే అప్పుడు తప్పు అవుతుందా కరెక్ట్ అవుతుందా? అప్పుడు 2000 అడిగాడు కదా, 1000 ఇచ్చేస్తే ఎలా అవుతుంది? అంటే 200 కి ఎంతో కొంత ఎక్స్ట్రా ఇచ్చిన తను అడిగింది రాలేదు కదా. తను అడిగి డిమాండెడ్ $2000, నాట్ $1000. Okay. Anyway, see, idea is not to identify what is right and what is wrong. Idea is to figure out how you are thinking. మీ థాట్ ప్రాసెస్ ని రిఫైన్ చేయడం అనేది ఈ కేస్ స్టడీ యొక్క ఆబ్జెక్టివ్. శేఖర్ చెప్పు. శేఖర్, you want to say something?
ఇంకెవరైనా ఉన్నారా? మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. సో టేక్ ఇట్ యాజ్ లెర్నింగ్. నా ఆన్సర్ కరెక్ట్ అవ్వాలి, నా ఆన్సర్ తప్పు అనేది లేదు. వీఆర్ ఆల్ లెర్నింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అలా దొంగతనం చేయకుండా ఒక అగ్రిమెంట్కి వస్తే బాగుండు కదా సార్. ముందే అంటే తర్వాత ఇట్లా నా భార్య ప్రాణాలు బతికిన తర్వాత నువ్వు ఏ పని అన్నా లేకపోతే ఏం చేయడానికైనా రెడీ ఉన్నా. డ్రగ్గిస్ట్ ఒప్పుకోలేదు. డ్రగ్గిస్ట్ ఇస్ నాట్ రెడీ. నాకు నా $2,000 ఇస్తేనే నేను ఇస్తాను, లేకపోతే ఇవ్వను అంటాడు. అలాంటప్పుడు చేయడమే బెటర్ సార్. రాబరీ బెటరా? ఓకే, తెలుగు సినిమాలు చూసి బాగా మోటివేట్ అయినట్టున్నాం. నేను ఎందుకు దొంగగా మారానో మీకు తెలుసా? ఆ రోజు ఒక్క రొట్టె ముక్క కోసం నేను నా చెల్లి ఎన్ని నిద్రలేని రాత్రులు ఎంత ఆకలితో గడిపామో మీకు తెలుసా? దొంగతనం చేశానని మమ్మల్ని అంటున్నారు. ఎందుకు చేయాల్సి వచ్చిందో మీకు తెలుసా? అంతేనా? హలో. యా సరే, ఇలాంటి సిచ్యువేషన్స్ డాక్టర్స్ ఎమర్జెన్సీ ప్రకారం, ఎమర్జెన్సీ ఎథికల్ కోడ్ ప్రకారం వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు కదా సార్. అండ్ వాళ్ళు చేసిన కరెక్ట్ అయినప్పుడు ఇతను చేసిన కరెక్ట్ అవుతుంది సార్. సార్ డాక్టర్స్ ఎథికల్ కోడ్ ప్రకారం ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఓన్ డెసిషన్స్ వాళ్ళే తీసుకుంటారు కదా సార్. అది ఎథికల్ అయినా ఎథికల్ మోరల్ అయినా. సేమ్ సిచ్యువేషన్ ఏదైనా పర్సన్ వచ్చినప్పుడు అతను కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు అతను ఇలాగే డీల్ చేసినప్పుడు కరెక్ట్ అవుతుంది సార్. సో నువ్వు అతను చేసింది కరెక్ట్ అంటావు? ఎస్ సార్. ఇంకెవరైనా ఉన్నారా? టేక్ ఎన్ ఎగ్జాంపుల్ డాక్టర్స్. సార్ ఆయన చేసింది తప్పు రైట్ కానీ ఆయన భార్యను కాపాడుకోవడానికి అయితే ప్రయత్నం చేసింది కదా సార్. కరెక్టే. ఆయన భార్యని, ముఖ్యంగా భార్యని కాపాడుకోవాలనే ప్రయత్నంలో దొంగతనం చేసింది కదా సార్. ఆయన కావాల్సుకుని అయితే వేయలే కదా సార్. అంటే ఇంటెంట్ కరెక్ట్ అయితే తప్పుని మనం సమర్థించుకోవచ్చు, అంతేనా? అంతే కదా సార్. ఇప్పుడు అంటే మనం ప్రతి సందర్భంలో దొంగతనం సార్ నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఆయన అడిగిండు కదా సార్. ఇప్పుడు ఆయన 2 కావాలి అక్కడ తన భార్యను బతికించుకోవడానికి మెడిసిన్. క్వశ్చన్ ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ని నువ్వు కూడా అన్నావు కదా, దాన్ని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒకసారి మనం అప్లై చేద్దాం. నువ్వు అందులో స్టూడెంట్ కదా, అప్లై చేద్దాం. అవును సార్. అంటే నువ్వు రైతువి, సార్ నువ్వు నీ పొలం డాక్యుమెంట్స్ ఎంఆర్ఓ ఇవ్వట్లేదు సార్. ఆ పొలం మీద నువ్వు బతుకుతున్నావు, నీకు ప్రాబ్లం వస్తుంది. నువ్వు ఎంఆర్ఓని నల్లరు పెడుతున్నాడని చెప్పి ఎంఆర్ఓకి మంట పెట్టి తగలెట్టేసి తెచ్చేసుకున్నావు. ఇక్కడ పొలం మీద కుటుంబం బతుకుతోంది, ఈ ఎంఆర్ఓ నాకు అల్లరి పెడుతున్నాడు అని చెప్పి రైతు చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని ఆ గవర్నమెంట్ ఆఫీసర్ ని చంపేసి డాక్యుమెంట్ తెచ్చేసుకున్నాడు. దీన్ని సమర్థిస్తామా? ఇంటెంట్ కరెక్టే అంటే సార్. అది ఈ సిచ్యువేషన్ తప్పు కదా సార్. మరి ఏ సిచ్యువేషన్ లో అదే వస్తుంది కదా. ఇంటెంట్, నువ్వు ఇంటెంట్ కరెక్ట్ అయినప్పుడు తప్పు లేదు అంటున్నావు. అవును సార్, నేను అనుకుంటున్నాను సార్. అట్లా నీ ఇంటెంట్ కరెక్ట్, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీ ఇంటెంట్ నీకు కరెక్ట్. అలాంటప్పుడు యూ కెన్ టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్ అనే మాట వస్తుంది సార్. ఎనీవే సార్, సార్ ఇప్పుడు మనం అప్పుడప్పుడు మూవీస్ లో కూడా చూస్తుంటాం సార్, కోర్ట్ సీన్ లో నువ్వు ఎందుకు చంపావంటే నన్ను చంపడానికి వచ్చాడు కాబట్టి నన్ను నేను కాపాడుకోవడానికి చంపాను అని చెప్పుకుంటారు సార్. సో ఆ టైంలో కోర్టు కూడా ఓకే తనను కాపాడడానికి వచ్చాడు కాబట్టి చంపాల్సి వచ్చింది అని మనకి అప్పుడప్పుడు చూస్తుంటాం కదా సార్ మూవీస్ లోని. సో అలాంటప్పుడు అంటే తన కాపాడుకోవడానికి చంపాడు అంటే ఆ సిచ్యువేషన్ లో చంపాడు. కొంచెం డిఫైన్ చేసి అడుగుతాను. తన ప్రాణాలను కాపాడుకోవడానికే చేశాను అన్నప్పుడు దట్ మీన్స్ సమ్వన్ ఎల్స్ ఈస్ ట్రైయింగ్ టు ఇన్ఫ్రింజ్ అపాన్ యువర్ రైట్. నీ హక్కుని ఉల్లంఘిస్తున్నాడు అప్పుడు. ఏంటి హక్కు? నువ్వు డిగ్నిటీతో బతికే హక్కు నీకు ఉంది. ఒక అమ్మాయికి రేప్ అండ్ మర్డర్ కేసు తీసుకుంటే తన హక్కుని ఒక అబ్బాయి వచ్చి రేప్ చేయడానికి ట్రై చేసినప్పుడు తన ప్రైవేట్ స్పేస్ లోకి వచ్చాడు, తన హక్కుని, తన డిగ్నిటీని ఉల్లంఘించాడు. దానికి ప్రతి ఆ అమ్మాయి ఫైట్ చేసింది, చంపింది. ఇది నువ్వు చెప్తున్నావు, అది కోర్టులో యాక్సెప్ట్ చేస్తారని చెప్పి కూడా అంటున్నావు.
ఇప్పుడు డ్రగ్గిస్ట్ దీనికి ఏమీ హాని చేయలేదే, తనేమో వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, తను అల్లరి పెడతానని అనలేదు, తన పని నేను చేసుకున్నాడు. హీఈస్ డూయింగ్ బిజినెస్. సార్ అంటే నా పాయింట్ ఏంటంటే సార్, అంటే ఆ కేసులోని మనం ఇప్పుడు తీసుకున్న కేసులోని ఎలా అయితే హత్య చేశాడో, అంటే హత్య చేసి తాను ఎలా కాపాడుకున్నాడో, కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ స్టీలింగ్, అంటే హత్య కన్నా స్టీలింగ్ తక్కువే కదా సార్. ఆ స్టీలింగ్ మాత్రం చేసి కాపాడుకున్నాడు కదా సార్. సో దానితో కంపేర్ చేసుకుంటే స్టీలింగ్ తక్కువే కదా సార్. ఓకే, సో ఏదైనా చట్టాన్ని ఇక్కడ చేతిలోకి తీసుకోవడం అనేది తప్పు కాదు, కన్సిడరింగ్ ద సిచ్యువేషన్ అంటాం. అవును సార్. యా సార్. యా లక్ష్మణ్ సార్, నేను ఈ క్వశ్చన్ ని 3 parts గా డివైడ్ చేసి చెప్పాలనుకుంటున్నా సార్. అంటే ఫస్ట్ వచ్చేసరికి డ్రగ్గిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, డ్రగ్గిస్ట్ అనేవాడు తను ఎంతో కష్టపడి తన ఐడియాస్ ని యూజ్ చేసుకొని ఒక డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశాడు. సో IPR రైట్స్ ప్రకారం తన ఆలోచనకు పెట్టుబడి పెట్టాడు కాబట్టి తను ఎంతో కొంత ప్రాఫిట్ ఆలోచిస్తాడు. సో ఆ విధంగా అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను సమ్ మనీ అనేది దాని మీద ఇంపోజ్ చేశాడు కాబట్టి అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్. తర్వాత ఇతను ఎవరైతే దొంగతనం చేశారో అతని పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే తనకు ఆ డ్రగ్ అనేది అతని ఎఫోర్డబుల్ కాస్ట్ లో లేదు. ఈవెన్ దో ఎవరు సపోర్ట్ చేసే పొజిషన్ లో లేరు కాబట్టి తన వైఫ్ ను కాపాడుకోవాలని సిచ్యువేషన్ లో తను స్టీల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్. బట్ వీళ్ళిద్దరిని మనం ఒక సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బోత్ ఆర్ ఇన్ రాంగ్ వే. సో ఎందుకంటే ఇతను సమాజానికి తగ్గట్టుగా డ్రగ్ అనేది వాల్యూ అందరికీ అందడానికి కాకుండా ఎక్కువ ప్రైస్ చేసి అమ్ముతున్నాడు కాబట్టి సమాజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతను రాంగ్. చేయకూడదు కాబట్టి ప్రాఫిటీరింగ్ చేస్తున్నాడు సార్. ఈజ్ డూయింగ్ ప్రాఫిటీరింగ్. ప్రాఫిటీరింగ్ అంటే సిచ్యువేషన్ ని బాగా ప్రాఫిట్స్ కోసం, మనం చూడండి ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్ లో అమ్మేశారు, అలాంటిది అన్నమాట. సో సమాజం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇతను చేసింది రాంగ్ కాబట్టి స్టీల్ చేయడం అనేది రాంగ్ సార్. ఓకే ఫైన్. ఇంకా ఏమమ్మా? Actually, we are considering that తన own life, తన wife life అని కన్సిడర్ చేస్తున్నాం. డ్రగ్గిస్ట్ కూడా ఎన్నో ఇయర్స్ కష్టపడితే కానీ రాదు కదా. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒక దిస్ ఇస్ ఫైనాన్షియల్ మీన్స్ టు లివ్. సో ఈవెన్ తనకు కూడా ఆ ప్రాబ్లం ఉంటుంది, ఫైనాన్స్ ప్రాబ్లం. తన మొత్తం 10-15 years పెడతారు ఒక డ్రగ్ క్రియేట్ చేయడానికి. సో తన పెట్టిన ఎక్స్పెన్సెస్ ఉంటేనే వాళ్ళ ఫ్యామిలీ పోషించగలరు సార్. ఇట్స్ ఫర్ హిమ్ మనీ ఈస్ వెరీ ఇంపార్టెంట్, యాజ్ హెన్స్ వైఫ్ లైఫ్ ఎంత ఇంపార్టెంట్ ఈ డ్రగ్గిస్ట్ కి మనీ అంటే. Okay. So she is also bringing in the point of view of druggist point of view కూడా చూసుకోవాలి. ఎవరు కనిపెట్టలేని మనం తను ఒక్కడే కనిపెట్టాడు, ఎంత ఎఫర్ట్ పెడితే అది వస్తుంది, తన జీవితం అంతా దానికోసం పెట్టి ఉండొచ్చు, చాలా కారణాలు ఉంటాయి. సో తన పాయింట్ ఆఫ్ వ్యూ, తన కుటుంబం దాని మీద నడవచ్చు అనేది ఇది చెప్తున్న పాయింట్. ఫైన్. ఐడియా ఇప్పుడు ఎంతసేపు మనం డిస్కస్ చేసాం కదా, మీకు జనరల్గా ఒక థాట్ ప్రాసెస్ ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనే క్యూరియాసిటీ నాకు తెలిసి మీ అందరి మైండ్స్లో ఉంటుంది, ఏది కరెక్ట్ ఆన్సర్ అని. ఐడియల్గా మీకు ఉండాల్సింది కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది కాదు, కరెక్ట్ థాట్ ప్రాసెస్ ఏంటి, అంటే ఈ సిచ్యువేషన్ మనం ఎలా అప్రోచ్ అవ్వాలి. ద రీజన్ ఐ ఆస్క్డ్ మోస్ట్ ఆఫ్ యూ టు ఆన్సర్, ఎందుకు అడిగాను అంటే మల్టీ డైమెన్షనల్గా ఒక సిచ్యువేషన్ అప్రోచ్ చేయడం అనేది రావాలి, అందుకోసం అడిగాను. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చారు, అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్ వరకు ఆలోచించగలిగారు. కొందరు ఇండివిజువల్ లెవెల్ వరకు ఆలోచించారు, కొందరు ఒక లెవెల్ దాటి సొసైటీ వరకు వెళ్ళారు, కొందరు రైట్స్ అన్నారు, కొందరు బిజినెస్ గురించి మాట్లాడారు. సో డిఫరెంట్ పీపుల్ ఆన్సర్డ్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్. అండ్ దిస్ ఈజ్ అన్ యాక్చువల్ కేస్, అంటే యాక్చువల్గా అంటే జరిగింది కాదు. దేర్ వాజ్ ఎ పర్సన్ కాల్డ్ కోల్బర్గ్. సో కోల్బర్గ్ అనే పర్సన్ ఈ డైలమాని క్రియేట్ చేశాడు. ఈ డైలమాని క్రియేట్ చేసి అండ్ హీ ఆస్క్డ్ సెవరల్ పీపుల్ ఎట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళని ఈ డైలమా ఇచ్చి ఆన్సర్ అడిగాడు. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ అన్నీ అనలైజ్ చేశాడు. తను అందరూ ఇచ్చిన ఆన్సర్స్ని అనలైజ్ చేసి హీ కేమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ 6 stage థియరీ.
6 stages of moral development. You can apply it to values. In fact, values lo bhagame kada morals. Morals anedi subset of values. Meeku telisinde. Morals ela develop avutayi? What are different stages? ఎలా డెవలప్ అవుతాయని చెప్పి ఆయన హీ కేమ్ అప్ విత్ దిస్. సో ఇందులో మనం ప్రతి స్టేజ్లో కూడా ఈ డైలమాని రిఫర్ చేస్తూ వెళ్తాం. సో స్టేజ్ 1లో ఏం జరుగుతుంది, 6 స్టేజ్ని 3 లెవెల్స్ కింద డివైడ్ చేశాడు. సో లెవెల్ 1 ఈజ్ ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ. Level 2, conventional morality. Level 3, post-conventional morality. Three levels. ఒక్కొక్క లెవెల్లోకి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఒక్కొక్క లెవెల్ గురించి మాట్లాడుతూ we will again refer to the dilemma. డైలమాని డిఫరెంట్ లెవెల్స్లో ఎలా మనం హ్యాండిల్ చేస్తామనేది చూద్దాం. సో ఫస్ట్ లెవెల్, లెవెల్ 1లో అగైన్ 2 స్టేజెస్ ఉన్నాయి. లెవెల్ 1లో ఫస్ట్ స్టేజ్, స్టేజ్ 1 ఇన్ లెవెల్ 1 ఈజ్ obedience and punishment orientation. Obedience and punishment orientation. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మోరల్ థాట్. అంటే మన మొరాలిటీ డెవలప్ అవడంలో ఫస్ట్ స్టేజ్ ఇది. ఇప్పుడు మీరు లక్ష్మణ్ కానీ, ఉమా కానీ, కరిష్యామి కానీ, మీరు అందరూ ఇప్పుడు మాట్లాడారు. మీరు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు స్కూల్లో ఎల్కేజీ లేదా యూకేజీ చదువుతున్నప్పుడు ఎలాగే మాట్లాడగలిగే వాళ్ళ? సే ఎస్ సార్ నో. ఎంత అంటే ఇప్పుడు మాట్లాడినంత మెచ్యూరిటీతో మాట్లాడగలిగే వాళ్ళ అప్పట్లో? నీకు భార్య అంటే ఏంటి, ప్రాణం అంటే ఏంటి, విలువ అంటే ఏంటి, ఇవన్నీ తెలుస్తాయా ఆ ఏజ్లో? తెలీదు. ఆ ఏజ్లో నీకు అవన్నీ తెలీదు. సో వాట్ డూ యూ నో? ఆ ఏజ్లో మనకు తెలిసేది ఏంటి? మన స్కూల్లో ఏం చెప్తారు? టైంకి రావాలి, రాకపోతే సార్ పనిష్ చేస్తారు. ఇంతేనా? పనిష్మెంట్ ఓరియంటేషన్. ఒబిడియంట్గా ఉండాలి, చెప్పిన మాట వినాలి, లేకపోతే దెబ్బలు తగులుతాయి. చిన్న పిల్లలకు ఉండే ఎస్ ఎగ్జాక్ట్లీ కళ్యాణ్, థెఫ్ట్ ఈజ్ రాంగ్, దొంగతనం చేయడం తప్పు, జైల్లో పెట్టేస్తారు మనకి, పెద్దోళ్ళు కొట్టేస్తారు, దొంగతనం చేయడం తప్పు కదా అంటారు. అర్థమైందా? ఒబిడియన్స్ అండ్ పనిష్మెంట్ ఓరియంటేషన్ ఉండే వాళ్ళు ఏం చెప్తారు? It is bad to steal. It is against the law. They say it's bad. It's against the law. Okay? ఎందుకు అని అడిగారు అనుకోండి మీరు క్వశ్చన్, he will say you will get punished. అదేంటి, తప్పు కదా, పనిష్మెంట్ ఇస్తారు కదా. వాళ్ళు ఇచ్చే రీజన్ ఇది, అందుకని దొంగతనం చేయకూడదు అంటారు. వాళ్ళకి అంతకంటే తెలీదు. ఆర్ యూ గెటింగ్ ఇట్? చిన్న పిల్లలు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మొరాలిటీ. అంటే నీ ఇమాజిన్ యూ టు బి ఏ స్మాల్ కిడ్. నీకు అంత థాట్ ప్రాసెస్ ఇంకా బిల్డ్ అవ్వలేదు, నీకు వాల్యూ సిస్టమ్ బిల్డ్ కాలేదు. మనం వాల్యూ సిస్టమ్ బిల్డింగ్ ప్రాసెస్లో ఉన్నాం. ఎర్లీ పార్ట్ ఆఫ్ వాల్యూ సిస్టమ్ బిల్డింగ్లో నీకు తెలియదు అన్నటప్పుడు నీకు తెలిసిందంతా ఏంటి? ఒబీడియన్స్. చిన్నప్పుడు అదేగా నేర్పిస్తారు. తప్పు చేయకూడదు, తప్పు చేస్తే పనిష్మెంట్ ఉంటుంది. తప్పు ఎందుకు చేయకూడదు అనేది వాళ్ళకి అర్థం కాదు. పనిష్మెంట్ అంటే పనిష్మెంట్కి భయపడి తప్పు చేయడం మానేస్తారు. వీఆర్ కైండ్ ఆఫ్ ఓరియంటింగ్ దేర్ బిహేవియర్. వాళ్ళ బిహేవియర్ మనం ఓరియంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, దాని ద్వారా వాళ్ళు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది స్టేజ్ 1. సో స్టేజ్ 1 ఏమంటాడంటే ఇలా అంటారు. సో స్టేజ్ 2కి వెళ్దాము. స్టేజ్ 2కి వెళ్దాము.
ఓకే, స్టేజ్ 2కి వెళ్ళే ముందు ఇంకొక మాట చెప్తాను. ఈ స్టేజ్ 1లో కూడా కొంతమంది పిల్లలు కొంచెం దీనికంటే పెద్ద ఈ చిన్న పిల్లల కంటే కొంచెం ఎక్కువ ఆలోచించగలిగే పిల్లలు ఉంటారు. వాళ్ళు అనొచ్చు, వాళ్ళు ఏమంటారంటే తను అడిగాడు కదా, ఫస్ట్ డైరెక్ట్గా దొంగతనం చేయలేదు కదా, అడిగాడు కదా, అయినా అతను ఇవ్వలేదు, అందుకే దొంగతనం చేశాడు, అయినది చిన్న దొంగతనమే కదా, పెద్ద పనిష్మెంట్ రాదులే. అగైన్ హీఈస్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పనిష్మెంట్. పెద్ద పనిష్మెంట్ ఏమీ రాదు, చిన్న పనిష్మెంటే వస్తుంది, తను ఆల్రెడీ అడిగాడు అయినా ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడు. అయితే ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈ స్టేజ్ 1లో ఉన్న వాళ్ళు, ఈ పిల్లలు, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చెప్పండి? ఆర్ దే స్పీకింగ్ యాజ్ మెంబర్స్ ఆఫ్ సొసైటీ? నో, దే ఆర్ స్పీకింగ్ ఎట్ అన్ ఇండివిజువల్ లెవెల్. దే ఆర్ స్పీకింగ్ ఎట్ అన్ ఇండివిజువల్ లెవెల్. తప్పు చేస్తే నన్ను కొట్టేస్తారు, తప్పు చేస్తే నాకు పనిష్మెంట్ ఉంటుంది, నాకు పనిష్మెంట్ ఉంటుంది, నన్ను కొట్టేస్తారు, నన్ను తిట్టేస్తారు అనే భయం వాళ్ళతో దొంగతనం చేయకూడదని చెప్తున్నాను. అందుకని దీన్ని ఏమంటారు? ప్రీ కన్వెన్షనల్ అన్నారు. కన్వెన్షన్స్ అనేవి సొసైటీలో ఉండేవి, రూల్స్, నార్మ్స్, వాటి కన్వెన్షన్స్ అంటాం. ఇంకా వాళ్ళు సొసైటల్ మెంబర్స్ లాగా మాట్లాడలేదు. దే స్పీకింగ్ ఎట్ అన్ ఇండివిజువల్ లెవెల్. ఇండివిజువల్ లెవెల్లో పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ ఓరియంటేషన్లో మాట్లాడారు. ఇది ఎర్లీ స్టేజ్, స్టేజ్ 1 ఆఫ్ మొరాలిటీ. ఇది మీకు క్లియర్ అయితే నేను వెళ్తాను. వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ మొరాలిటీ, ఈ మంచి చెడు అనేది మనకు తెలియదు, పెద్దవాళ్ళు ఏం చెప్తే అదే మంచి. గాట్ ఇట్? సింపుల్గా చెప్పాలండి అది. పెద్దవాళ్ళు ఏం చెప్తే అది మంచి. పెద్దవాళ్ళు దొంగతనం చేయకూడదని చెప్పారు కాబట్టి చేయకూడదు, చేస్తే పనిష్మెంట్ ఉంటుందన్నారు కాబట్టి. ఎందుకన్నారు, ఎలా అన్నారు, ఎనలైజ్ చేసేంత ఎబిలిటీ వాళ్ళకి లేదు. అందుకే అన్నాం ఒబీడియన్స్ ఓరియంటేషన్, పనిష్మెంట్ ఓరియంటేషన్. I'm moving to stage 2 in level 1. Level 1లోనే అంటే ప్రీ కన్వెన్షనల్లోనే స్టేజ్ 2. ప్రీ కన్వెన్షనల్లో స్టేజ్ 2. ఇండివిజువలిజం అండ్ ఎక్స్చేంజ్. ఇండివిజువలిజం అండ్ ఎక్స్చేంజ్. స్టేజ్ 2 ఏమవుతుంది ఇందులో కూడా? అంటే నువ్వు స్టేజ్ 1 కంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యావు, ఇక్కడికి వచ్చావు. వీళ్ళు ఏమంటారంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. వాడు అడిగాడు, వాడు ఇవ్వలేదు, వాళ్ళ భార్యని బతికించాలి. ఇందాక మనకి శ్రావణి చెప్పిన పాయింట్ వస్తుంది, తన వైఫ్ని కాపాడాలి అంటే తను దొంగతనం చెయ్యాలి, తప్పదు, వేరే మార్గం లేదు. వైఫ్ని కాపాడాలంటే దొంగతనం చెయ్యాలి, వేరే మార్గం లేదు. సో ఇక్కడ వాట్ ఆర్ యూ థింకింగ్? యు ఆర్ థింకింగ్ అబౌట్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్, నీ ప్రయోజనాలు. యు ఆర్ థింకింగ్ అబౌట్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అంటే మన స్వప్రయోజనాలు. స్టేజ్ 1కి 2కి డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు. స్టేజ్ 1లో పనిష్మెంట్ అనే భయం వల్ల నువ్వు ఆగుతున్నావు. స్టేజ్ 2లో నా భార్య ప్రాణం నేను కాపాడుకోవాలి కాబట్టి నేను కాపాడుకుంటాను, దానికోసం చేయాలంటే చేస్తాను అనే ఉద్దేశం ఇక్కడ వస్తుంది. ఇది స్టేజ్ 2. గాట్ ఇట్? స్టేజ్ 2లో మనకి ఇది కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో స్టేజ్ 2లో మనం ఇంకో మాట మాట్లాడుతున్నాం, ఎక్స్చేంజ్ అని. ఎక్స్చేంజ్ అనే మాట ఎందుకు వచ్చింది? వాడు సెల్ఫిష్గా ఉన్నాడు, వాడు ఇచ్చుంటే అసలు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. హీ డిడ్ నాట్ ట్రీట్ మీ ఫెయిర్లీ. హేంజ్ని రెండోవాడెవరు డ్రగ్గిస్ట్, ఫెయిర్ ట్రీట్మెంట్ రాలేదు, అన్ఫెయిర్గా ట్రీట్ చేశాడు. నేను అడిగాను, నాకు ఇవ్వలేదు, సో నేను కూడా అన్ఫెయిర్గా ట్రీట్ చేస్తాను తను. నేను అవసరంలో ఉన్నా, నన్ను పట్టించుకోలేదు, సో కాబట్టి నేను ఎందుకు తనతో బాగుండాలి? యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్. నువ్వు నాతో సరిగ్గా లేవు, నేను నీతో సరిగ్గా ఉండను. నేను అవసరంలో ఉన్నానని తెలిసి నా భార్య ప్రాణం పోతుందని తెలిసి కూడా నువ్వు రెస్పాండ్ అవ్వలేదు, సో నీతో నేను ఎందుకు పద్ధతిగా ఉండాలి అనేది ఇంకో ఆస్పెక్ట్. ఇది ఇండివిజువలిజం, ఇది ఎక్స్చేంజ్. Did you get the difference between individualism and exchange? Again, you are not thinking much about society. Societal angle లోకి ఇంకా వెళ్ళాల, ఇంకా మీరు ఇండివిజువల్ లెవెల్లోనే ఉన్నారు. నా భార్య ప్రాణాలు కాపాడుతుంటే నేను ఎలా ఖాళీగా ఉంటాను, ఐ హ్యావ్ టు డూ సంథింగ్, ఐఎమ్ డూయింగ్ ఇట్. లేదా వాడు నాతో సరిగ్గా ట్రీట్ చేయలేదు, నేను ఎందుకు తనతో సరిగ్గా ఉండాలి, నేను ట్రీట్ అంటే యూఆర్ థింకింగ్ అట్ ఎన్ ఇండివిజువల్ లెవెల్. అందుకే ఇది కూడా ప్రీ కన్వెన్షనల్ స్టేజ్ ఆఫ్ మొరాలిటీ అని చెప్పండి. No identification with the values of community.
ఇన్ దీస్ 2 స్టేజెస్ నో ఐడెంటిఫికేషన్, అంటే కమ్యూనిటీ వాల్యూస్తో మనం ఐడెంటిఫై చేసుకోవట్లేదు. కమ్యూనిటీలో మనం మెంబర్స్, కమ్యూనిటీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా, కరెక్టా కాదా, కేఓటిక్ అట్మాస్ఫియర్కి దారి తీస్తుందా లేదా, ఇట్లాంటివి ఇంకా ఆలోచించలేదు. మనం ఆలోచిస్తుంది అట్ అన్ ఇండివిజువల్ లెవెల్. అందుకే ఈ రెండింటిని మనం ఏమన్నా ప్రీ కన్వెన్షనల్ స్టేజ్ అని అన్నాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్రీ కన్వెన్షనల్ స్టేజ్ వేర్ యు ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద సొసైటీ, యు ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ టు బి ఎ మెంబర్ ఆఫ్ ద సొసైటీ, బట్ యాజ్ సమ్వన్ who wants to avoid punishment, stage 1, as someone who wants to take care of your own individual interest, which is to save your wife's life. ఈ రెండు కారణాలు వచ్చాయి. Can I move to stage 3 or conventional stage? వెళ్దామా? కన్వెన్షనల్ మొరాలిటీకి వెళ్దామా? లెవెల్ 2కి వెళ్ళినా వద్దా? డౌట్ ఉంటే ఆపండి. Level 2 talks about conventional morality. కన్వెన్షనల్ మొరాలిటీలో ఫస్ట్ స్టేజ్ లేదా ఓవరాల్గా థర్డ్ స్టేజ్, 6 స్టేజెస్లో థర్డ్ స్టేజ్కి వచ్చాం. ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఏమంటారంటే, అంటే కొంచెం పెద్దోళ్ళు అయ్యారు, టీనేజ్కి వచ్చారు, ఆ ఏజ్లో ఉన్న పిల్లలు ఇలా మాట్లాడతారు. వీళ్ళు ఏమంటారంటే, పీపుల్ షుడ్ లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ అండ్ బిహేవ్ ఇన్ గుడ్ వేస్. గుడ్ వేస్, మంచిగా బిహేవ్ చేయాలి. గుడ్ బిహేవియర్ మీన్స్ గుడ్ మోటివ్స్, అంటే మంచి మోటివ్స్ ఉండాలి. మోటివ్స్ మంచివైనప్పుడు, డ్రగ్గిస్ట్ యొక్క మోటివ్స్ బ్యాడ్ అయినప్పుడు, వాడు గ్రీడీ అయినప్పుడు, సెల్ఫిష్ అయినప్పుడు, తన గురించి మాత్రమే తను అయినప్పుడు ఇలా చేయడంలో తప్పులేదు. అర్థమైందా? డ్రగ్గిస్ట్ ఏమో అన్ని వైపుల నుంచి ఎక్కువ చార్జ్ చేస్తున్నాడు, తినేమో తన వైఫ్ ప్రాణాలని కాపాడాలి, సో కాబట్టి చేశాడు. ఒకవేళ సొసైటీ పరంగా అది తప్పు అయినప్పటికీ జడ్జి ఇవన్నీ ఆలోచించి తనకు తప్పు శిక్ష వేస్తారులే. ఇందాక రవి చెప్పినట్టు, రవి అదే కదా మాట్లాడాడు, నేను ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందని చెప్పినప్పుడు జడ్జి గారు వాటిని కన్సిడర్ చేస్తారు అనే మాట వచ్చింది. ఇప్పుడు కూడా అంతే, నీ పరిస్థితి ఏంటి అని చెప్పి నువ్వు గట్టిగా చెప్పి దెన్ యూ విల్ థింక్ అబౌట్ ఇట్. మనిషి ప్రాణం పోతుంటే అలా ఖాళీగా కూర్చోకూడదు, ఎందుకంటే తన ఇంటెన్షన్, ఇందాక ఈ ఇంటెన్షన్ గురించి కూడా ఎవరో మాట్లాడారు, మీరు రమాకాంత్ మాట్లాడాడు. మీరు చెప్తున్న పాయింట్లన్నీ వస్తున్నాయి చూసారా? ఇంటెంట్ కరెక్ట్ అయినప్పుడు చేయొచ్చు. రాంగ్ ఇంటెన్షన్తో తను తప్పు చేయలేదు, తన ఇంటెంట్ వాజ్ గుడ్. అండ్ డ్రగ్గిస్ట్ యొక్క ఇంటెన్షన్ వాజ్ బ్యాడ్. Druggist యొక్క intention was bad and his intention was good. సో వీళ్ళు ఏమంటారంటే కరెక్ట్ అని అంటారు. చాలా వరకు మెజారిటీ పీపుల్ సే కరెక్ట్ బికాస్ ద ఇంటెంట్ వాజ్ కరెక్ట్. వీళ్ళు కొంచెం ఇంకొక లెవెల్కి వెళ్ళారు, స్వప్రయోజనాలు అనే స్టేజ్ దాటారు. గుర్తుందా? నా భార్య ప్రాణం నాకు ముఖ్యం, నా భార్య కాబట్టి ప్రాణం, ఆ సెన్స్ దాటి ప్రాణం, ఇక్కడ ఇంకొంచెం జనరలిస్టిక్గా వెళ్తున్నాం. ప్రాణం అనేది కాపాడాలి, అక్కడ మనీ కంటే ప్రాణం ఇంపార్టెంట్, ప్రాపర్టీ కంటే ప్రాణం ఇంపార్టెంట్. ప్రాపర్టీ ఇందాక ఎవరో చెప్పారు, డబ్బు పోతే మళ్ళీ వస్తుంది, ప్రాణం పోతే రాదు. ఆ యాంగిల్లోకి వచ్చేసరి అది కూడా మీలో ఒకరు మాట్లాడారు, ఎవరు మాట్లాడే గుర్తు తెచ్చుకోండి. ప్రాపర్టీ పోతే వస్తుంది, మనీ పోతే రాదు. ఆర్ యు గెటింగ్ ఇట్? ఎవరైనా అదే పని చేస్తారు ఆ టైంలో. ఎనీవన్ వుడ్ డూ దట్, ఎనీవన్ వుడ్ డూ దట్, ఇలాంటి మాట అన్నమాట. ఎనీవన్ వుడ్ డూ దట్ అంటే సొసైటీలో ఉన్న వాళ్ళు. సో ఇక్కడ స్లోగా దే ఆర్ ఐడెంటిఫైయింగ్ దెమ్సెల్వ్స్ విత్ సొసైటీ. నేనే కాదు, నా ప్లేస్లో ఎవరున్నా ఇదే చేస్తారు, ఎవరున్నా ఇలాగే చేస్తారు, ఇంటెన్షన్ మంచిదే, ఆ టైంలో చేయకుండా ఎలా వదిలేస్తారు అనేది కన్వెన్షనల్ మొరాలిటీ. కన్వెన్షనల్ మొరాలిటీలో స్టేజ్ 3, దీని పేరు ఏంటంటే గుడ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్. మీకు వెంటనే అర్థం కాదు, మల్టిపుల్ టైమ్స్ వినండి, నేను రిపీట్ చేస్తూ ఉంటాను. రిపీట్ చేస్తూ ఉండగా మెల్లమెల్లగా మీకు అర్థమవుతుంది, మెల్లగా అర్థమవుతుంది. మిస్ అవ్వకండి. గుడ్ ఇంటర్పర్సనల్ relationships. So they see morality
ఈజ్ సంథింగ్ మోర్ దాన్ డీల్. దీని అర్థం ఏంటి? స్టేజ్ 1 స్టేజ్ 2 వాళ్ళకి అసలు మొరాలిటీ గురించి తెలియదు పూర్తిగా. వాళ్ళకి తెలిసింది పనిష్మెంట్, లేదా స్టేజ్ 2 ఇంకొంచెం ముందుకు వెళ్ళేవాడికి ఇండివిజువల్ ఇంట్రెస్ట్. డీల్ అనే పదం ఎందుకు వాడాను అక్కడ? వై డిడ్ ఐ యూజ్ ద వర్డ్ డీల్? నువ్వు నన్ను సరిగ్గా ట్రీట్ చేయలేదు కాబట్టి నేను ట్రీట్ చేయను. ఎక్స్చేంజ్. నా వైఫ్ ప్రాణం అక్కడ ముఖ్యం కాబట్టి నేను చేసేసాను. నా వైఫ్ నా ప్రయోజనాలు, నా వైఫ్ నా ప్రయోజనాలు, అంతవరకే స్టేజ్ 2 ఉంది. స్టేజ్ 3 ఒక లెవెల్ ముందుకు వచ్చింది. ఇంటెంట్, గుడ్ ఇంటెన్షన్, మంచి ఇంటెన్షన్తోనే చేస్తున్నాం. అర్థమవుతుందా? నా కోసం అనేది వేరు, ఇంటెన్షన్ అనేది వేరు. నా కోసం అనే దానికంటే ఇంటెంట్ అనేది కొంచెం బ్రాడర్ వర్డ్. నౌ యు ఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ ది సొసైటీ. నా పొజిషన్లో ఎవడన్నా ఎలాగే చేస్తాడు. ఎనీవన్ వుడ్ డూ ఇట్. వెన్ యూ సే ఎనీవన్ వుడ్ డూ ద సేమ్, దెన్ యు ఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ ద సొసైటీ. సొసైటీతో ఐడెంటిఫై చేసుకుంటున్నాం. సొసైటీలో ఎవరైనా ఇలాగే చేస్తారా ఆ టైంలో, సొసైటీలో ఎవరైనా ఇలాగే చేస్తారా ఆ టైంలో అని చెప్పి. ఇంకొకటి, ఐ హ్యావ్ టు లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఫ్యామిలీ. నా ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా నేను ఉండాలి. నా పిల్లలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ టైంలో? అమ్మని కాపాడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇండివిజువల్ లెవెల్ నుంచి ఫ్యామిలీ లెవెల్కి వచ్చు, కమ్యూనిటీ లెవెల్కి వచ్చు. మా వాళ్ళు ఎవరైనా నన్ను ఇలాగే చేయమని ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ టైంలో. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా నేను ఉండాలి. ఐ షుడ్ హ్యావ్ గుడ్ బిహేవియర్. గుడ్ బిహేవియర్ అంటే గుడ్ మోటివ్. గుడ్ మోటివ్ అంటే పోతున్న ప్రాణాన్ని నేను కాపాడాలి. ఎందుకు? తన పోతున్న ప్రాణాన్ని కాపాడాలనుకున్నాడు కాబట్టి గుడ్ ఇంటెన్షన్. పోతున్న ప్రాణాన్ని కాపాడాలనుకుంటున్నాడు కాబట్టి గుడ్ ఇంటెన్షన్. హీ వాజ్ ఎ గుడ్ మ్యాన్ ఫర్ వాంటింగ్ టు సేవ్ హెర్. హిస్ ఇంటెన్షన్స్ వర్ గుడ్, దట్ ఆఫ్ సేవింగ్ లైఫ్ ఆఫ్ సమ్వన్ హీ లవ్స్. ఓకే, ఇది కదా. కొంచెం దానికంటే స్లైట్గా ఎక్కువైంది అది. కాకపోతే మీరు చూస్తుంటే కొంచెం పర్సనల్కి కొంచెం సొసైటీకి సింక్ అవుతూ వస్తుంది. లైట్గా సొసైటల్ యాంగిల్లోకి వచ్చాడు, ఇంకా చాలా వరకు పర్సనల్ యాంగిల్లోనే ఉన్నాడు. స్టేజ్ 4కి వెళ్తే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. కన్వెన్షనల్ మొరాలిటీలో స్టేజ్ 4, కన్వెన్షనల్ మొరాలిటీలో స్టేజ్ 2, ఓవరాల్గా స్టేజ్ 4. ఇక్కడ మీకు మెయింటైనింగ్ ది సోషల్ ఆర్డర్. మీలో కొంతమంది దొంగతనం నేరం సొసైటీ పరంగా ఇది, వాళ్ళు స్టేజ్ 4లో మాట్లాడుతున్నారు. స్టేజ్ 3 రీజనింగ్ ఏం చెప్తుంది? 2 పర్సన్ రిలేషన్షిప్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ఎంతవరకు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడం, ఎంతవరకు మాట్లాడింది. స్టేజ్ 4 వచ్చేసరికి యు ఆర్ మోర్ బ్రాడ్లీ కన్సర్న్డ్ విత్ ద సొసైటీ. యు ఆర్ మోర్ బ్రాడ్లీ కన్సర్న్డ్ విత్ ద సొసైటీ. ఓవరాల్గా సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం మొదలు పెడతాం. Here the emphasis is more on obeying laws. చట్టాలను obey చేయడం, రెస్పెక్టింగ్ అథారిటీ. ఉమశ్రీ మాట్లాడింది చూసారా? అందరూ ఇలాగే చేస్తే ఏమవుతుంది, చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకుంటే అందరూ ఇదే పని చేయాల్సి వస్తుంది. అండ్ సోషల్ ఆర్డర్, మెయింటైనింగ్ సోషల్ ఆర్డర్. ఈ యాంగిల్స్ కూడా మాట్లాడు. మెయింటైనింగ్ సోషల్ ఆర్డర్, అందరూ ఇదే పని చేస్తే ఇట్ విల్ బి కేఓస్. మీరు పిఎస్ఐఆర్లో నేను చెప్పాను, ప్లేటో డిఫైన్స్ జస్టిస్. ప్లేటో ఈజ్ అ పొలిటికల్ ఫిలాసఫర్. హీ ఈజ్ అ ఫిలాసఫర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ ఫిలాసఫర్. హీ సేస్ జస్టిస్ ఈజ్ మెయింటైనింగ్ ఆర్డర్ ఇన్ ద సొసైటీ, కో ఎగ్జిస్టెన్స్, హార్మోనియస్ రిలేషన్షిప్స్ అని అంటాడు. జస్ట్ సొసైటీ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది జీవితం అంటాడు. అంటే ఆర్డర్ ఉంటుంది సొసైటీలో, ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ అంటే అర్థం ఏంటి? కాన్ఫ్లిక్ట్ లేకుండా, గొడవలు లేకుండా ప్రశాంతతగా ఉండేది ఆర్డర్. అందరితో ఒకరితో ఒకరు కోఎగ్జిస్ట్ అయ్యేది ఆర్డర్. ఇప్పుడు ఒకళ్ళు తన పరిస్థితి బాగాలేదు కదా అని చెప్పి దొంగతనం చేస్తే, వాట్ ఇఫ్ అనదర్ వన్ టేక్స్ ఎ లీఫ్ అవుట్ ఆఫ్ దిస్, ఇంకొకటి కూడా అదే పని చేసి అలాగే చేస్తే ఇట్ లీడ్స్ టు కేఓస్. అగైన్ డోంట్ థింక్ ఆఫ్ ద డైలమా, ఇది కరెక్టా తప్ప అని వెళ్ళకండి. వీఆర్ రిఫైనింగ్ ది ఆన్సర్. ఆన్సర్ని రిఫైన్ చేస్తూ వెళ్తున్నాం. అంటే ఒక్కొక్క డైమెన్షన్ యాడ్ చేస్తున్నాం. రేపు పొద్దున్న మీకు ఎథిక్స్లో కేస్ స్టడీస్ వచ్చినప్పుడు యూ నీడ్ టు యాడ్ డిఫరెంట్ డైమెన్షన్స్ టు యువర్ ఆన్సర్. ఎమోషనల్గా మనకు అనిపించింది రాసేస్తే కరెక్ట్ చేసేవాడికి వెంటనే తెలిసిపోతుంది. ఈ కామన్ సెన్స్తో అనిపించింది రాసేసాడు, అదర్ డైమెన్షన్స్ యాడ్ చేయలేకపోయాడని తెలిసిపోతుంది.
You have to add multiple dimensions. You're living in a society. You have a social contract. Next padam ade. Next stage 5 lo adi maatladtam. You are a member of society and you have a responsibility to maintain the social order. Social order ni maintain cheyali. What would happen if we all started breaking the laws whenever we felt we had a good reason undi kada అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా సోషల్ ఆర్డర్ ని బ్రేక్ చేస్తే ఏమవుతుంది? It leads to chaos. మీకు చిన్న డౌట్ రావచ్చు. స్టేజ్ 1లో పిల్లలు కూడా చేయొద్దు అన్నారు, దొంగతనం చేయకూడదు అన్నారు, అది ఎగ్నెస్ట్ ది లా అని. స్టేజ్ 4లో ఉన్న వాళ్ళు కూడా దొంగతనం చేయకూడదు, ఎగ్నెస్ట్ ది లా అన్నారు. రెండు ఒకటేనా? కెన్ సమ్వన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 4? ఆన్సర్ ఒకటే. స్టేజ్ 1కి స్టేజ్ 4కి ఎవరైనా డిఫరెన్షియేషన్ చెప్పగలరా మీలో? మీకు అర్థమైందంట కదా? Stage 4 comes with experience. Stage 1 is what people tell them to do. Sir, stage 1 is individual perspective, stage 4 society. యా, స్టేజ్ 1లో పిల్లోడు నాకు పనిష్మెంట్ వస్తుందన్న భయంతో, పనిష్మెంట్ వస్తుంది కాబట్టి రూల్ ఫాలో అవ్వాలన్నాడు, ఇండివిజువల్ థింకింగ్లో ఉన్నాడు. స్టేజ్ 4లో వాట్ హ్యాపెన్స్, ఎవ్రీబడి డస్ ఇట్, సొసైటీ ఏమైపోతుంది? ఇద్దరు ఆన్సర్ ఒకటే. నేను అందుకే మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఆన్సర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, రీజనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. స్టేజ్ 1 ఆన్సర్, స్టేజ్ 4 ఆన్సర్ ఒకటే, కానీ రీజనింగ్ ఈజ్ డిఫరెంట్. స్టేజ్ 1 గై ఈజ్ ఓన్లీ ఒబే చేస్తున్నాడు. ఎందుకు? పనిష్మెంట్ ఓరియంటేషన్, ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ ఓరియంటేషన్. స్టేజ్ 4లో వాడికి కొంచెం బ్రాడర్ పర్స్పెక్టివ్ ఉంది. హీఈస్ థింకింగ్ అబౌట్ ద సొసైటీ. నేను ఈ పని చేస్తే అందరూ అదే పని చేస్తే సోషల్ ఆర్డర్ ఏమవుతుంది అనే లెవెల్ వరకు నేను ఆలోచించాలి. క్లియర్? స్టేజ్ 4 ఈజ్ క్లియర్. స్టేజ్ 5 వెళ్దామా? ఇవి లేకపోతే ఇట్ లీడ్స్ టు కేవ్స్. లెవెల్ 3. లెవెల్ 3 ఈజ్ పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ. అంటే యు ఆర్ గోయింగ్ బియాండ్ ఇట్. పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ. పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీలో స్టేజ్ 5. దీంట్లో ఫస్ట్ స్టేజ్ ఓవరాల్గా స్టేజ్ 5. స్టేజ్ 5 ఏం చెప్తుంది? సోషల్ కాంట్రాక్ట్. ఇండివిజువల్ రైట్స్. స్టేజ్ 5 ఏం చెప్తుందో ఒకసారి చూడండి. స్టేజ్ 4లో పీపుల్ ఏమన్నారు? పీపుల్ వాంట్ టు కీప్ సొసైటీ ఫంక్షనింగ్. సొసైటీ ఫంక్షన్ అవ్వాలి, సొసైటీ ఆర్డర్ అనేది అలాగే నడవాలి. అయితే ఒక మాట చెప్తాను. హౌఎవర్, ఏ స్మూత్లీ ఫంక్షనింగ్ సొసైటీ ఈజ్ నాట్ నెసెసరీలీ ఏ గుడ్ వన్. సొసైటీ స్మూత్గా ఫంక్షన్ చేస్తుంది అంటే అది గుడ్ సొసైటీ అయిపోతుందా? మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. మీకు ఒక అథారిటేరియన్ లీడర్ ఉన్నాడు, లైక్ హిట్లర్ ఉన్నాడు. హిట్లర్ ఏం చేసినా నాకు ఉరే చేస్తాడు అని ఒక భయం పెట్టేశారు అనుకోండి. అప్పుడు సొసైటీ స్మూత్గా ఫంక్షన్ చేస్తుంది, ఎవరు గొడవలు ఆడరు, రాజు చెప్పి. నార్త్ కొరియా చూడండి, స్మూత్ ఫంక్షనింగ్ సొసైటీ, కాన్ఫ్లిక్ట్స్ ఉండవు, గొడవలు ఉండవు. ఎందుకు? డిక్టేటోరియల్ లీడర్ ఉన్నాడు అక్కడ. నువ్వు ఏదన్నా చేసావు అనుకో నీ ప్రాణం పోతుంది. అందుకని ఏం చేస్తావు? ఒక 6 or 7 హెయిర్ కట్స్ ఉంటాయి, అదే హెయిర్ కట్ మెయింటైన్ చేయాలి అందరం. ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ సెలూన్ షాప్కి వెళ్ళినా ఆ 6 హెయిర్ కట్సే మెయింటైన్ చేయాలి. నచ్చినట్టుగా గడ్డం పెంచుతా, మీసం పెంచుతా, జుట్టు పెంచుతా అంటే అవ్వదు. ఎవ్రీబడి హ్యాస్ టు మెయింటైన్ సేమ్ హెయిర్ కట్. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సొసైటీ ఈజ్ ఫంక్షనింగ్ స్మూత్లీ. స్మూత్గా ఫంక్షన్ అవుతుంది అంటే అది మంచిది అని అనడానికి లేదు. ఏ టోటాలిటేరియన్ సొసైటీ మైట్ బి వెల్ ఆర్గనైజ్డ్, బట్ ఇట్ ఈస్ హార్డ్లీ ద మోరల్ ఐడియా. ఎగ్జాక్ట్లీ. స్మూత్ ఫంక్షనింగ్ జరుగుతుంది, కానీ ఏం పోతుంది అక్కడ? ఇండివిజువల్ రైట్స్ అనేవి పోతున్నాయి. హక్కులు, లిబర్టీ లేదు, స్వేచ్ఛ లేదు, ఫ్రీడమ్ లేదు. అంటే మన హక్కుల్ని హరించి సొసైటీ స్మూత్గా ఫంక్షన్ చేస్తే మంచిదా? వాట్ ఈజ్ ఎ గుడ్ సొసైటీ అనే లెవెల్కి స్టేజ్ 5 వచ్చింది. సో స్టేజ్ 5 థింగ్స్ వాట్ మేక్స్ ఫర్ ఎ గుడ్ సొసైటీ.
స్టేజ్ 5కి స్టేజ్ 4కి డిఫరెన్స్ కనిపించిందా? స్టేజ్ 4 ఏంటి? సొసైటీ ఏమైపోతుంది, మనం ఇలా చేస్తే అందరిలాగే చేస్తే సొసైటీలో కేఓస్ వచ్చేస్తే ఏమైపోతుంది సొసైటీ అని స్టేజ్ 4 ఆలోచించాలి. స్టేజ్ 5 వాళ్ళు ఇంకొంచెం లెవెల్ ఎక్కువ ఆలోచించాలి. సొసైటీ ఇంపార్టెంటే, కానీ వాట్ మేక్స్ ఫర్ ఏ గుడ్ సొసైటీ? ఆర్ వీ ఇన్ ఏ గుడ్ సొసైటీ? ఇది గుడ్ సొసైటీ అయినా అనే లెవెల్కి వీళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు. దే బిగిన్ టు థింక్ అబౌట్ సొసైటీ ఇన్ ఏ థియరిటికల్ వే. వాళ్ళు ఏ సొసైటీలో ఉన్నారు అనే విషయం నుంచి బయటకు వస్తారు. బయటకు వచ్చి జనరల్గా ఆలోచిస్తారు. సొసైటీ అనేది థియరిటికల్గా, అంటే నువ్వు ఏ సొసైటీలో ఉన్నావని దాంతో లింక్ చేసుకోకుండా ఆలోచిస్తారు. ఏముంటే సొసైటీ మంచిది, వాట్ మేక్స్ ఫర్ ఏ గుడ్ సొసైటీ అని ఆలోచించడం మొదలు పెడతారు. సొసైటీ గురించి ఆలోచించేటప్పుడు 2 ఇంపార్టెంట్ థింగ్స్: రైట్స్, ప్రజలకు ఎటువంటి హక్కులు ఉండాలి, అండ్ సొసైటీకి ఎటువంటి వాల్యూస్ ఉండాలి. ఎలాంటి ఉంటే అది మంచి సొసైటీ, ఎలాంటి ఉంటే అవి మంచి సొసైటీ అని చెప్పి ఆలోచించడం మొదలు పెడతారు. సో దే సే a good society is best conceived as a social contract into which people freely enter to work towards the benefit of all. Society is nothing but a contract. Andaru prajalu kuda it is like a contract. Everyone gets into this contract. Enduku veltaru? It is for our own benefit. నువ్వు సొసైటీలో భాగం అవ్వడం వల్ల నీకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. నువ్వు ఈ గవర్నమెంట్ని ఒబే చేస్తున్నావు కాబట్టి గవర్నమెంట్ నుంచి నీకు బెనిఫిట్స్ వస్తున్నాయి. ఎస్ సార్, నీకు కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, నీకు ఇప్పుడు కష్టం వస్తే గవర్నమెంట్ కాపాడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ నువ్వు ట్యాక్స్లు కడుతున్నావు, యూఆర్ పార్ట్ ఆఫ్ దిస్ సొసైటీ. వై ఆర్ యూ పేయింగ్ ట్యాక్సెస్? నేను ఎందుకు కట్టాలి అని అనుకోకుండా ట్యాక్సెస్ ఎందుకు కడుతున్నావు? యూఆర్ బైండింగ్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఏ సోషల్ కాంట్రాక్ట్. ఎందుకు? ఇప్పుడు నీకు కష్టం వస్తే గవర్నమెంట్ నేను చూస్తుంది కదా, గవర్నమెంట్ నీకు ఫ్రీగా వ్యాక్సిన్స్ ఇస్తుంది, గవర్నమెంట్ నీకు ట్రీట్మెంట్లు చేస్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్లో నీకు అన్నీ జరుగుతున్నాయి. You are getting into a social contract because you are also getting a benefit out of it. నీ ఒక్కడికే కాదు, అందరికీ ఓవరాల్ గుడ్. ఇప్పుడు డబ్బు ఉన్నవాడు ఎక్కువ ట్యాక్సులు కడతాడు, దానివల్ల ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ స్కూల్స్ రావడం వల్ల పేదవాడికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో వాట్ ఎవర్ వీఆర్ కంట్రిబ్యూటింగ్ దట్ గోస్ టు ఏ కామన్ ఫండ్, దానివల్ల అందరికీ హెల్ప్ అవుతుంది. అంటే ఇది నేను గవర్నమెంట్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు చెప్పాను. ఇక్కడ మీరు ఓవరాల్గా థింక్ చేయాల్సింది ఏంటంటే, లివింగ్ ఇన్ ఏ సొసైటీ ఈజ్ లైక్ గెటింగ్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్. ఇండివిజువల్ కాంట్రాక్ట్లోకి మనం వెళ్తున్నట్టు. అట్ ద సేమ్ టైం ఎందుకోసం వెళ్తున్నాం? ఫర్ ద గ్రేటర్ గుడ్ ఆఫ్ ద సొసైటీ. ఓవరాల్గా సొసైటీకి అందరం కలిసి ఒక మాట మీద ఉంటే మంచి జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే అందరం ఒకే మాట మీద ఉంటే అందరికీ మంచిది. ఇప్పుడు అందరం ఒకే మాట ఉండడం ఈజీయా, కష్టం? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఎవరి మట్టుకాలు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే ఓవరాల్గా అందరం నష్టపోతాం. సో అందరం ఒకదాన్ని నమ్ముదాం, లెట్స్ ఫాలో ఇట్, దానివల్ల అందరికీ మంచి జరుగుతుంది అనేది కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ కాంట్రాక్ట్. అర్థమైందా? సోషల్ కాంట్రాక్ట్ అంటే ఏ సెన్స్లో చెప్పాను? మనందరం దీన్ని ఫాలో అవుదాం, దానివల్ల అందరికీ మంచి. దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ సోషల్ కాంట్రాక్ట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఎవ్రీ వన్ అనేది ఉద్దేశం ఇక్కడ. వీళ్ళు ఏం చేస్తారు? ఇట్లాంటి వాళ్ళు ఏం ఆలోచిస్తారు? ఫస్ట్ వీళ్ళు ఏం అడుగుతారంటే, రైట్స్ ఉండాలి అంటారు, హక్కులు ఉండాలి. ఫస్ట్ ఎటువంటివి? లిబర్టీ, స్వేచ్ఛ ఉండాలి. రైట్ టు లివ్ లైఫ్, బతకడానికి అవసరమయ్యే స్వేచ్ఛ ఉండాలి, లైఫ్ ఉండాలి. ఈ రెండింటిని ప్రొటెక్ట్ చేయాలి. అండ్ దే ఆల్సో వాంట్ డెమోక్రాటిక్ ప్రొసీజర్స్. ఇందాక ఎవరో మాట్లాడారు ఈ విషయం స్టార్టింగ్లో. టు చేంజ్ అన్ఫెయిర్ లాస్, ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మీరు స్టేజ్ 4కి స్టేజ్ 5కి డిఫరెన్స్ మళ్ళీ వినండి జాగ్రత్తగా. స్టేజ్ 4లో ఉన్నప్పుడు తను ఏమంటాడంటే, వాట్ సొసైటీలో ఉన్నాం, అందరూ ఎలాగే తప్పులు చేస్తే ఎలాగా కేఓస్ వస్తాయి, డిజార్డర్ వస్తుంది, సొసైటీ నష్టపోతుంది. ఉమా మాట్లాడింది, కొంతమంది మాట్లాడింది ఈ ఆస్పెక్ట్. స్టేజ్ 5 ఏముంటుందంటే, ఎస్ వీఆర్ ఇన్ ఏ సొసైటీ, అట్ ద సేమ్ టైం ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ గుడ్, డెమోక్రాటిక్ మీన్స్లో, డెమోక్రాటిక్ ప్రొసీజర్స్లో వాటిని మార్చాలి, డెమోక్రాటిక్ మీన్స్లో పరిష్కరించాలి, మార్పు తీసుకురావాలి అని చెప్పి మాట్లాడటం స్టేజ్ 5. అంటే సొసైటీలో ఉన్న తప్పుని నువ్వు కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తావు. ఇక్కడ గుడ్డిగా సొసైటీలో ఉన్నది అలాగే ఫాలో అయిపోవాలని కాదు, రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆ రైట్స్ ప్రొటెక్ట్ చేయలేని పరిస్థితిలో చట్టం యొక్క లాస్ ఉన్నాయనుకోండి, ఇఫ్ సమ్ లా ఈజ్ ఎఫెక్టింగ్ యువర్ రైట్ టు లైఫ్ ఆర్ లిబర్టీ,
అండ్ యూ విల్ ట్రై టు చేంజ్ ద లా. దాని ప్రొసీజర్ని మార్చడానికి ప్రయత్నం చేస్తాం అండ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ ద సొసైటీ. అయితే స్టేజ్ 5 ఎలా రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ డైలమాకి స్టేజ్ 5 వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. జాగ్రత్తగా వినండి. స్టేజ్ 5 వాళ్ళు, స్టేజ్ 5లో మొరాలిటీ ఉన్న వాళ్ళు దీనికి ఎలా రెస్పాండ్ అవుతారు? జనరల్గా వాళ్ళు ఏమంటారంటే దే డు నాట్ జనరల్లీ ఫేవర్ బ్రేకింగ్ లాస్. లాస్ని బ్రేక్ చేయడం కానీ ఫేవర్ చేయాలి. ఎందుకు? లాస్ ఆర్ సోషల్ కాంట్రాక్ట్స్. ఇందాక చెప్పాను, చట్టాలు అనేవి ఏమనుకున్నాం, అందరం ఒకటి ఫాలో అవుదాం అనుకున్నాం. అందుకే సోషల్ కాంట్రాక్ట్స్. ఎందుకు? థింగ్స్ విచ్ వీ అగ్రీ టు అప్హోల్డ్ అంటిల్ వీ కెన్ చేంజ్ దమ్ బై డెమోక్రాటిక్ మీన్స్. మనం అందరం కొన్ని చట్టాలకి ఫాలో అవుదాం, దానివల్ల సొసైటీలో ఆర్డర్ ఉంటుంది, హార్మోనియస్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఒకవేళ మార్పులు ఉంటే దాన్ని డెమోక్రాటిక్ మీన్స్లో చేంజ్ చేసుకుందామని చెప్పి అనుకుంటారు. బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. అయినప్పటికీ ద వైఫ్స్ రైట్ టు లివ్ ఈజ్ ఏ మోరల్ రైట్ దట్ మస్ట్ బి ప్రొటెక్టెడ్. తనకి రైట్ టు లైఫ్ ఉంది, ఆ లైఫ్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. ప్రస్తుతం ఉన్న చట్టం దాన్ని సపోర్ట్ చేయట్లేదు. మీరు అంటున్న డెమోక్రాటిక్ మీన్స్ కూడా దానికి అంత టైం లేదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఇట్ ఈస్ ది హస్బెండ్స్ డ్యూటీ టు సేవ్ హిస్ లైఫ్. ఖచ్చితంగా సేవ్ చేయాలి. ద ఫ్యాక్ట్ దట్ హర్ లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్ ట్రాన్సెండ్స్ ఎవ్రీ అదర్ స్టాండర్డ్ యూ మైట్ యూస్ టు జడ్జ్ హిస్ యాక్షన్. తన ప్రాణం కాపాడాలి అనే విషయం మీరు చెప్పే అన్ని లాజిక్ని దాటిపోతుంది. మీరు చెప్పే అన్ని లాజిక్ని క్రాస్ చేసేస్తున్నారు. ప్రాణం కాపాడాలంటే కాపాడాలి. లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ప్రాపర్టీ. అతనికి ప్రాపర్టీ లాస్ అయింది, కానీ ఇక్కడ లైఫ్ పోతుంది. లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ప్రాపర్టీ, కాబట్టి వెళ్ళాలి. హీ షుడ్ సేవ్ ద లైఫ్ ఆఫ్ హిజ్ వైఫ్. ఇప్పుడు మీరు స్టేజ్ 2లో ఉన్న వాళ్ళు కూడా ఇదే మాట చెప్పారు, వైఫ్ యొక్క లైఫ్ని సేవ్ చేయాలి అని. స్టేజ్ 5లో ఉన్న వాళ్ళు కూడా సేవ్ చేయాలన్నారు. డిఫరెన్స్ ఏంటి? అది ఇండివిజువల్, ఇది సొసైటీ పర్స్పెక్టివ్స్. స్టేజ్ 2లో చెప్పిన వాళ్ళు ఏమని చెప్పారు? ఓకే, నా వైఫ్ కాబట్టి నేను ఆడు తప్పు చేశాడు, తప్పు చేసినోడి కోసం నేను ఎందుకు ఆలోచించాలి? ఎక్స్చేంజ్. గుర్తుందా? వాల్యూస్ ఆఫ్ కమ్యూనిటీ అనేది ఆలోచించారు సార్ స్టేజ్ 2. ఇక్కడేం వస్తుంది? ఇక్కడేం మాట్లాడుతున్నాం మనం? స్టేజ్ 5లో ఉన్నా అంటే ఇంకొంచెం మారల్ బిహేవియర్ మీకు ఇంకొంచెం అడ్వాన్స్ అయింది. నౌ యు ఆర్ సేయింగ్ ఎస్, రూల్స్ అనేవి ఇంపార్టెంటే, లాస్ అనేవి ఇంపార్టెంటే, ఐ అగ్రీ. లాస్ అనేవి మన కోసం మనం ఏర్పాటు చేసుకున్నవే, ఐ అగ్రీ. అట్ ద సేమ్ టైం సొసైటీలో రైట్స్ కూడా ఉండాలి, అగ్రీడ్. అవన్నీ ఉంటేనే అది మంచి సొసైటీ. లాస్ ఉండాలి, రైట్స్ ఉండాలి. ఓన్లీ లాస్ ఉండి రైట్స్ లేకపోతే నార్త్ కొరియాలో తయారైపోతుంది. ఓన్లీ రైట్స్ ఉండి లాస్ లేకపోతే కేఓస్ వస్తాయి, గందరగోళానికి దారితీస్తుంది, ఎవరికి నచ్చినట్టుగా బిహేవ్ చేస్తారు. సో హార్మోనియస్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లాస్ అండ్ రైట్స్. అర్థమవుతుందా? ఇండివిజువల్ లెవెల్లో లాస్, ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్. పాలిటీకి మీరు లింక్ చేసుకుంటాం, లేదా ఆల్ ది గవర్నమెంటల్ లాస్ అండ్ ఫండమెంటల్ రైట్స్. మన రైట్స్ ఇంపార్టెంటే, గవర్నమెంట్ చేసే చట్టాలు ఇంపార్టెంట్. చట్టాలు మన కోసమే, ఆ చట్టాలు మన రైట్స్ని ఉల్లంఘించేలాగా ఉండకూడదు, మన రైట్స్ చట్టాలను ఉల్లంఘించేలాగా ఉండకూడదు. దేర్ షుడ్ బి ఎ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ అని అంటారు. అట్ ద సేమ్ టైం పరిస్థితి విషమించినప్పుడు రైట్ టు లైఫ్ అనేది ఉల్లంఘన జరిగిపోతుంది కాబట్టి ఈ చట్టాలను నేను ఫాలో అవ్వడం కరెక్ట్ కాదు. రైట్ టు లైఫ్ ట్రాన్సెండ్స్ ఆల్ అదర్ రైట్స్. అన్నిటికంటే పెద్ద రైట్ అది. తనకి ప్రాణం బతికే హక్కు ఉంది కాబట్టి తను చేయొచ్చు. ఇప్పుడు జడ్జి గారి దగ్గరికి అయితే దీన్ని ఎలా చూస్తారు అంటే, ఎస్, జడ్జి పని ఏంటి? చట్టాన్ని గౌరవించడం, చట్ట ప్రకారం శిక్షలు వేయడం జడ్జి యొక్క పని. అట్ ద సేమ్ టైం జడ్జ్ ఆల్సో రికగ్నైజెస్ అన్ ఇండివిజువల్స్ రైట్. ఇండివిజువల్స్ రైట్ టు లైఫ్ని కూడా జడ్జి రికగ్నైజ్ చేస్తారు. కాబట్టి చట్ట ప్రకారం పనిష్మెంట్ వేయాలి, కానీ తన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పనిష్మెంట్ యొక్క డోస్ తగ్గించాలి అని స్టేజ్ 5 రెస్పాండెంట్స్ అంటారు. క్లియర్? ఒక్కొక్క లెవెల్కి మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతూ వస్తుంది. వెళ్దామా నెక్స్ట్కి? Stage 6.
వీళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు అనమాట. అందుకే గాంధీ గారు అందరికీ అర్థం కాదు. గాంధీ గారు చాలా మందికి అర్థం కాకపోయిన కారణం హిజ్ ఐడియల్స్ ఆర్ బియాండ్. అంటే అది సింపుల్గా చూస్తే అందరికీ అర్థమయ్యేవి, ఇంకొంచెం అనలిటికల్గా చూస్తే కొందరికి మాత్రమే అర్థమయ్యేవి. అదే వాళ్ళ గొప్పతనం. ఎనీవే, యూనివర్సల్ ప్రిన్సిపల్స్. స్టేజ్ 5 రెస్పాండెంట్స్ ఏమన్నారు? దే ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఎ గుడ్ సొసైటీ. స్టేజ్ 5 వాళ్ళు మీకు మాట్లాడడం గుర్తుందా? స్టేజ్ 5 గుడ్ సొసైటీ ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచించడం మొదలుపెట్టారు. స్టేజ్ 4 వాళ్ళు ఏమన్నారు? సొసైటీ ఏమైపోతుంది, వాట్ హ్యాపెన్స్ టు సొసైటీ అని చెప్పి స్టేజ్ 4 వాళ్ళు ఆలోచించారు. స్టేజ్ 5 వాళ్ళు దానికంటే ఒక స్టెప్ ముందుకెళ్ళి వాట్ ఈజ్ ఎ గుడ్ సొసైటీ అని ఆలోచించడం మొదలుపెట్టారు. స్టేజ్ 3 వాళ్ళు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, ఇంటెంట్ గుడ్గా గుడ్ ఇంటర్పర్సనల్. వాట్ మేక్స్ ఎ గుడ్ పర్సన్, వాట్ మేక్స్ ఎ గుడ్ హస్బెండ్, హౌ విల్ మై ఫ్యామిలీ లుక్ ఎట్ మీ, నా ఫ్యామిలీ నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, నా కమ్యూనిటీ నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, గుడ్ రిలేషన్, గుడ్ పర్సన్ అనేది ఎలాగా అనేది ఆలోచించింది. ఇంకొంచెం ముందుకెళ్ళి సొసైటీ గురించి ఆలోచించింది స్టేజ్ 4. ఇంకా ముందుకెళ్ళి వాట్ మేక్స్ ఫర్ ఏ గుడ్ సొసైటీ అని అడిగింది స్టేజ్ 5. 1 and 2 ఇండివిజువల్ లెవెల్లో ఆగిపోయాయి. 3 నుంచి మొదలవుతుంది ట్రాన్స్ఫర్మేషన్. 3 నుంచి ఇండివిజువల్ లెవెల్ నుంచి సొసైటల్ లెవెల్కి ట్రాన్స్ఫర్మేషన్ అనేది మొదలవుతుంది. స్టేజ్ 5కి మనం వచ్చాం. స్టేజ్ 6, స్టేజ్ 5 వాళ్ళు ఏమన్నారు? దే ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఎ గుడ్ సొసైటీ. దే సజెస్ట్ దట్ వీ నీడ్ టు ప్రొటెక్ట్ సర్టెన్ ఇండివిజువల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి అంటున్నారు. సెటిల్ డిస్ప్యూట్స్ త్రూ డెమోక్రాటిక్ ప్రాసెసెస్, డిస్ప్యూట్స్ని డెమోక్రాటిక్ ప్రాసెస్తో సెటిల్ చేసుకోవాలంటున్నారు. హవెవర్ డెమోక్రాటిక్ ప్రాసెస్ alone do not always result in outcomes we sense are just. డెమోక్రాటిక్ ప్రాసెస్లో ప్రతిసారి మనం అనుకున్న అవుట్కమ్స్ని ఇవ్వకపోవచ్చు అని స్టేజ్ 5 వాళ్ళు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మెజారిటీ. డెమోక్రాటిక్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెమోక్రాటిక్ ప్రాసెస్? మేకింగ్ పీపుల్ పార్ట్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అనొచ్చా? డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? రూల్ బై పీపుల్. రూల్ అంటే డెసిషన్స్ బై పీపుల్ అనొచ్చా? ఇప్పుడు నేను ఒక ఇండియా వైడ్ ఒక పోల్ పెట్టేస్తాను. ఇండియా వైడ్ పోల్ పెట్టి రూల్ బై మెజారిటీ, ఎగ్జాక్ట్ అక్కడ మెజారిటీ పాయింట్ వచ్చేసింది. డెమోక్రసీలో ఉన్న ప్రాబ్లం అది. ఇప్పుడు ఇండియా వైడ్ ఒక పోల్ పెట్టి యూ విల్ బ్రింగ్ ఏ లా, ఒక చట్టం తీసుకొద్దాము, మీరు ఓటింగ్ వేయండి అని అడిగాను అనుకో. లెట్ us say దట్ లా ఈజ్ ఎగ్నెస్ట్ ముస్లిమ్స్. ముస్లిం కమ్యూనిటీకి వ్యతిరేకంగా లా ఉంది అనుకోండి. ఓటింగ్ పెట్టామనుకోండి. మెజారిటీ హిందూస్ ఉన్నారు, ఎక్కువ మంది బైగొట్రీ వచ్చేసి అంటే వేరే మతం మీద అసహ్యభావం అనేది పెరిగిపోయింది, వాళ్ళ వల్ల మనకి చెడు జరిగిపోతుందనే ఫీలింగ్కి వెళ్ళిపోయారు అనుకోండి. ఈ మత విద్వేషాలు, మతం అనేది బాగా మదం ఎక్కిపోయి మనం అందరం కూడా దానికి ఓటు వేసేసాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? యు ఆర్ క్రియేటింగ్ ఏ లా దట్ డస్ నాట్ ట్రీట్ మెజారిటీ అండ్ మైనారిటీ ఈక్వల్లీ. మెజారిటీని మైనారిటీని ఈక్వల్గా ట్రీట్ చెయ్యని చట్టాన్ని నువ్వు క్రియేట్ చేస్తున్నావు. దీన్ని బట్టి ఏమర్థమైంది? డెమోక్రసీ వల్ల కూడా నువ్వు చెడు జరిగే అవకాశం ఉంది. డెమోక్రాటిక్ మీన్స్లోనే నువ్వు చట్టం చేసావు, మెజారిటీ ఓటేసావు, కానీ మెజారిటీ తప్పుగా ఓటేస్తే ప్రాబ్లం వస్తుంది. సోక్రటీస్ క్లాస్ విన్న వాళ్ళకి తెలుస్తుంది, పిఎస్ఐఆర్ విన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. మీకు అర్థం అవుతుందా? లింకేజెస్ బిట్వీన్ ఎథిక్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ మీకు వస్తాయి, లింక్లు వస్తూ ఉంటాయి. ఒక వేరే సబ్జెక్ట్స్కి ఎథిక్స్కి, సోషియాలజీ కూడా మీకు ఎథిక్స్తో లింక్ వస్తుంది, అబాడ్కి వస్తుంది, పిఎస్ఐఆర్కి వస్తుంది. థింక్ అబౌట్ ఇట్. డెమోక్రసీ మంచిది అనుకుంటాం. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ మెజారిటీ డిసైడ్స్ ఇన్ ఎ రాంగ్ మేనర్? అది డెమోక్రసీ వల్ల వచ్చిన నష్టమే కదా, అది ప్రాబ్లం. సో డెమోక్రసీ ద్వారా వచ్చే అవుట్కమ్స్ కూడా ప్రతిసారి న్యాయబద్ధంగా ఉండకపోవచ్చు, జస్ట్గా ఉండకపోవచ్చు. ఓకేనా? సో అందుకని మరి ఈ కోల్బర్గ్ ఏమంటాడు? సో వాట్ ఈస్ జస్ట్? ఇన్ హిస్ ఫిలాసఫీ వాట్ ఈస్ జస్ట్? ఏది కరెక్ట్? వాట్ ఈస్ కరెక్ట్? జస్ట్ అంటే జస్ట్ ఇప్పుడే లేచాను ఆ జస్ట్ కాదు, జస్టిస్లో ఉన్న జస్ట్, జస్టిస్ అనే పదంలో ఉన్న జస్ట్. వాట్ ఈస్ జస్ట్ అంటే వాట్ ఈస్ రైట్ ఆ సెన్స్లో, వాట్ ఈస్ రైట్ అనే సెన్స్లో ఏది జస్ట్? అండ్ కోల్బర్గ్ సేస్ he follows the philosophers like గాంధీ, లూథర్ కింగ్, ఇట్లాంటి వాళ్ళని ఫాలో అవుతాడు. అందులో ఆయన ఏమంటాడంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ రిక్వైర్, చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ దే రిక్వైర్
was to all equally లేదా impartially. ఎటువంటి బయాస్ లేకుండా, పార్షియాలిటీ లేకుండా, పక్షపాతం లేకుండా అందరినీ ఒకేలాగా చూడాలి అండ్ అందరికీ ఉన్న బేసిక్ డిగ్నిటీని మనం గౌరవించాలి. కాబట్టి ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ ఆర్ యూనివర్సల్. అన్ని చోట్ల అందరికీ సమానమే. సో దే ఆర్ యూనివర్సల్. ఇక్కడ అక్కడ అని కాదు, అది అమెరికాలోనూ ఆఫ్రికాలోనూ ఇండియాలోనూ కాదు, ఎక్కడికి వెళ్ళండి ద ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ ఆర్ యూనివర్సల్. అవి ఏం చెప్తున్నాయి? దే రిక్వైర్ యూ టు ట్రీట్ ఎవ్రీ వన్ ఇంపార్షియల్లీ. ఎటువంటి పక్షపాతం లేకుండా సమానంగా అందరికీ అప్లై చేయాలి అని చెప్తున్నారు. సో ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ను ఫాలో అయినప్పుడు యూ విల్ నాట్ ఓట్ ఫర్ ఎ లా దట్ ఎయిడ్స్ సమ్ పీపుల్ బట్ హర్ట్స్ అదర్స్. ఒక చట్టం కొందరికి మంచి చేసి ఇంకొకరికి చెడు చేస్తుంది అంటే ఆ చట్టానికి నువ్వు ఓటు వేయవు. ఈక్వల్ రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీ వన్ ఉండే చట్టాలకు మాత్రమే మనం ఓటు వేస్తాం. ఓటు వేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు స్టేజ్ 6 అనేది ఈజ్ నాట్ ఈజీ టు కాంప్రహెండ్. కొంచెం జాగ్రత్తగా మీరు ఎక్కువ ఆలోచించాలి, బ్రెయిన్కి ఎక్కువ స్ట్రెస్ వస్తుంది, వినండి. స్టేజ్ 6 ఈజ్ నాట్ ఈజీ టు కాంప్రహెండ్. చాలా వరకు కోల్బర్గ్ ఈ సర్వే చేసినప్పుడు స్టేజ్ 5 వరకే వచ్చారు చాలా మంది స్టేజ్ 5 వరకే రాగలిగారు. స్టేజ్ 6 వరకు వెళ్ళాల. వాళ్ళ ఆన్సర్స్ అన్ని స్టేజ్ 5 వరకే ఆగిపోయాయి. స్టేజ్ 6 వరకు థింక్ చేశారు. యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ గురించి ఎవరు మాట్లాడలేదు, అంతవరకు ఎవరు మాట్లాడలేకపోయారు. సో మీకు ఇప్పుడు స్టేజ్ 5కి 6కి డిఫరెన్స్ కావాలి కదా, చెప్తాను చూడండి. స్టేజ్ 6కి స్టేజ్ 5కి ఉన్న డిఫరెన్స్. స్టేజ్ 6 హ్యాస్ ఎ క్లియరర్ అండ్ బ్రాడర్ కాన్సెప్షన్ ఆఫ్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ విచ్ ఇంక్లూడ్ జస్టిస్ యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్ రైట్స్. మీకు ఈ ఒక్క డిఫరెన్షియేషన్ తెలిసిపోతే మీకు అర్థమైపోతుంది. Do you remember this concept of civil disobedience? What is civil disobedience? ఎవరైనా చెప్పగలరా? హిస్టరీ చదివిన వాళ్ళు. So breaking the laws. Breaking the law. చట్టాలను బ్రేక్ చేసి చట్టాన్ని ఉల్లంఘించడం. నాట్ obeying the law. లాని ఒబే చేయడం, చట్టాన్ని ఉల్లంఘించడం. దిస్ ఈస్ సివిల్ డిసోబీడియన్స్. ఓకే, ఇప్పుడు స్టేజ్ 5, స్టేజ్ 6 ఈ ఇద్దరిలో ఎవరు సివిల్ డిసోబీడియన్స్కి వెళ్తారు? స్టేజ్ 4. స్టేజ్ 4 వాడు ఏమంటాడు? వెళ్ళడం అంటాడు. ఎందుకంటే ఇట్ లీడ్స్ టు కేఓస్. అందరూ ఎలాగే చేస్తే ఏమవుతుంది? కేఓస్ అని చెప్పి గందరగోళానికి దారితీస్తుందని వెళ్ళని అంటాడు. స్టేజ్ 5 వాడు ఏం చేస్తాడు? స్టేజ్ 6 వాడు ఏం చేస్తాడు? స్టేజ్ 5 సివిల్ డిసోబీడియన్స్ కి వెళ్తారా? సార్ స్టేజ్ 5 వాళ్ళే వెళ్తారు సార్. ఎందుకంటే వాళ్ళు లాని అన్ఫేర్ గా ఉండేదాన్ని చేంజ్ చేయడానికి చూస్తారు. చేంజ్ చేయడం అనేది డిసోబీడియన్స్ కాదు కదా. చేంజింగ్ ఈజ్ నాట్ డిసోబీడియన్స్. చాలా జాగ్రత్తగా వినండి. వాళ్ళు డెమోక్రాటిక్ మీన్స్ లో చేంజ్ చేయాలి అంటున్నారు. డిసోబీడియన్స్ అనేది ఎక్కడ వచ్చింది? అక్కడ చేంజింగ్ డిసోబీడియన్స్. సార్ స్టేజ్ 6 వాళ్ళు వెళ్తారు సార్. బికాస్ స్టేజ్ 6 లో మనం అనుకున్నట్టు మైనారిటీస్ కొంతమందికి జస్టిస్ జరగదు. రండి, కమ్ టు హీన్స్ డైలమా. మనం ఇందాక మాట్లాడిన డైలమాకి మళ్ళీ మైనారిటీస్ వరకు వెళ్ళిపోవచ్చు. టాక్ అబౌట్ దిస్. మన డైలమాలో ఆన్సర్ చేయండి. డైలమా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ చేయండి. ఎవరు స్టేజ్ 5లో ఉన్నవాడు బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంటాడా? స్టేజ్ 6లో ఉన్నవాడు బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంటాడా? ఇద్దరు ఉంటే ఎవరు ఎక్కువగా ఉంటారు? స్టేజ్ 5 వాళ్ళు ఎక్కువగా ఉంటారు సార్. ఓకే,
says follow democratic ways, so no disobedience. Okay, and this is where the whole beauty of this comes out. So నేను మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. స్టేజ్ 5, స్టేజ్ 6 ఇదే మీకు కొంచెం కష్టం అర్థం కావడానికి. స్టేజ్ 5, స్టేజ్ 6. స్టేజ్ 5లో రైట్స్ ఉండాలంటున్నారా లేవంటున్నారా? ఉండాలంటున్నారు. లాస్ ఉండాలంటున్నారా ఉండకూడదు అంటున్నారా? ఉండాలంటున్నారా? అన్ఫెయిర్ లాస్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ డెమోక్రాటిక్ మీన్స్ అంటున్నారు. Stage 6 is talking about universal principles. When you talk about universal principles, are they not beyond laws? Think about it. Beyond laws అంటే మీరు ఒకసారి నేను నా వాయిస్ని ఫాలో అవ్వండి. డోంట్ ఈవెన్ లుక్ ఎట్ ది స్క్రీన్. నేను ఏం చెప్తున్నాను కదండి, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. మీరు చక్కగా ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. యు ఆర్ లివింగ్ ఇన్, కళ్ళు మూసేసుకోండి అందరూ, కళ్ళు మూసేయండి, వినండి అంతే. నేను కళ్ళు ఓపెన్ చేయమన్నప్పుడు ఓపెన్ చేయండి. జస్ట్ పే అటెన్షన్ టు మై వాయిస్. యు ఆర్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ. Society has some laws. Laws are made by democratic means, which means majority opinion తో చట్టాలు చేశారు. But those laws are, some of those laws are not following universal principles. Universal principles of justice ను ఫాలో అవ్వలేదు. యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ ఏం చెప్తున్నాయి? అందరినీ ఇంపార్షియల్గా చూడాలి, సమానంగా చూడాలి. మెజారిటీ మైనారిటీ అలా ఉండకూడదు, అందరినీ ఒకేలాగా చూడాలి. దీస్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ పేరులోని యూనివర్సల్ ఉంది. దే అప్లై టు ఎవ్రీ హ్యూమన్, ఎవ్రీ సొసైటీ, ఎవ్రీ కంట్రీ, ఎవ్రీ ప్లేస్. దే ఆర్ యూనివర్సల్ ఇన్ నేచర్. They are beyond these laws which can be unfair because they are made by democratic means. This is the thought process of a stage 6 thinker. He thinks beyond laws. Laws undali antadu, కానీ వాటికంటే గొప్పవి యూనివర్సల్ ప్రిన్సిపల్స్. కొన్నిసార్లు మనం ఉండే డెమోక్రాటిక్ సెటప్లో మనం చేసుకునే చట్టాలు కూడా యూనివర్సల్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వవు. సో తప్పుడు చట్టాలు ఉంటాయి. అలాంటి తప్పుడు చట్టాలు ఉన్నప్పుడు, వెన్ యువర్ కాన్షియన్స్, నీ అంతరాత్మ చెప్తున్నప్పుడు యూనివర్సల్ ప్రిన్సిపల్స్కి వ్యతిరేకంగా అవి ఉన్నాయి, ఈ చట్టాలు ఉన్నాయి అన్నప్పుడు నువ్వేం చేయాలి? యూ మస్ట్ రెసిస్ట్ దోస్ లాస్. యూ షుడ్ గో ఫర్ సివిల్ disobedience. That is why Mahatma Gandhi went for civil disobedience. మహాత్మా గాంధీ సివిల్ డిసోబీడియన్స్కి ఎందుకు వెళ్ళారు? నాట్ బికాజ్ హీ డజంట్ రెస్పెక్ట్ లాస్. చట్టాన్ని గౌరవించకపోవడం వల్ల సివిల్ డిసోబీడియన్స్కి అతను వెళ్ళలేదు. హీ హ్యాస్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ లాస్. చట్టం పట్ల అతనికి గౌరవం ఉంది. బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన చట్టం అయినప్పటికీ, సిన్స్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ, వీ నీడ్ లాస్, మనకి చట్టాలు ఉండాలి అని గాంధీ భావించారు. సో చట్టాల పట్ల అతనికి గౌరవం ఉంది. గౌరవం ఉన్నప్పటికీ కూడా దాన్ని బ్రేక్ చేశారు. ఎందుకు? ఈ చట్టాలు అనేవి యూనివర్సల్ ప్రిన్సిపల్స్ లేదా తన కాన్షియన్స్, తన అంతరాత్మకు తెలుస్తున్న ఆ యూనివర్సల్ జస్టిస్ అనే ప్రిన్సిపల్కి వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే ఉల్లంఘన చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, దెర్ ఆర్ 2 things. నువ్వు చట్టాన్ని ఉల్లంఘించి పారిపోవడం, చట్టాన్ని ఉల్లంఘించి దాని యొక్క శిక్షను అనుభవించడం, 2 విషయాలు ఉన్నాయి. గాంధీ ఏం చేశారు? చట్టాన్ని ఉల్లంఘించి జైలుకి వెళ్ళారు, పారిపోలేదు, దాక్కోలేదు. ఆర్ యు గెటింగ్ ఇట్? చట్టాన్ని ఉల్లంఘించి పారిపోవడం సివిల్ డిసోబీడియన్స్ కాదు. చట్టాన్ని ఉల్లంఘిస్తావు. ఎందుకు? నీ ప్రిన్సిపల్స్, వాట్ ఎవర్ యూ థింక్ ఆర్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్, వాటి ప్రకారం ఈ చట్టాలు లేవు అని నువ్వు భావించినప్పుడు చట్టాన్ని ఉల్లంఘిస్తావు. దట్ ఈజ్ యువర్ వే ఆఫ్ ట్రైయింగ్ టు చేంజ్ ద లా. ఆ లాను మార్చడానికి నువ్వు చేసే ప్రయత్నం. At the same time, since you have respect for the society, since you have respect for the law, చట్టం అనే కాన్సెప్ట్ పైన నీకు రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉంది, కాబట్టి నువ్వేం చేస్తావు? యూ విల్ సఫర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిసోబీడియన్స్. డిసోబీడియన్స్ చేయడం వల్ల అదే చట్టం నీకు శిక్ష వేస్తుంది. ఆ శిక్షని అనుభవించడానికి నువ్వు సిద్ధపడతావు.
ఇప్పుడు అప్లై దిస్ కాన్సెప్ట్ టు హీంజ్. హీంజ్కి కాన్సెప్ట్ అప్లై చేసినప్పుడు ఫర్ హిమ్ రైట్ టు లైఫ్, ప్రాణం పోతుంది, ప్రాణం పోతుంది, ప్రాణం పోతుంది అన్నప్పుడు తన కాన్షియన్స్ ఏం చెప్తుందంటే తప్పు చేయమని చెప్తుంది. తనకు తప్పు అని తెలుసు. సో హీ విల్ మేక్ ద మిస్టేక్. At the same time, since he has respect for the society, he will suffer the consequences of making the mistake. దొంగతనం చేసినందుకు శిక్షని నవ్వుతూ అనుభవిస్తాడు, జైలుకి వెళ్తాడు. సో స్టేజ్ 6లో ఉండేవాడు ఏం చేస్తాడు? ప్రాణం కాపాడతాడు, లాను బ్రేక్ చేస్తాడు. బికాస్ హిజ్ యూనివర్సల్ ప్రిన్సిపల్ రైట్ టు లైఫ్ ఫర్ హిమ్ ఈజ్ బియాండ్ ద లా. బ్రేక్ చేస్తాడు, బ్రేక్ చేసి దాని కాన్సిక్వెన్సెస్ని సఫర్ అవుతాడు. సో స్టేజ్ 5, స్టేజ్ 6 ఇద్దరిలో తీసుకుంటే హూ ఈజ్ మోర్ లైక్లీ టు బ్రేక్ ద లా అంటే స్టేజ్ 6 గై ఈజ్ మోర్ లైక్లీ టు బ్రేక్ ద లా దాన్ స్టేజ్ 5. స్టేజ్ 5 ఈజ్ థింకింగ్ ఎట్ సమ్ లెవెల్, ఈజ్ నాట్ థింకింగ్ బియాండ్ లెవెల్. యూనివర్సల్ లెవెల్కి తను ఆలోచించలా, తన సొసైటీ వరకు ఆలోచించాడు, సొసైటీ వరకు రైట్ టు లైఫ్ని దీన్ని కంపేర్ చేసుకుంటూ వచ్చాడు. సో స్టేజ్ 6ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. Even when we learned Socrates యొక్క philosophy కూడా absolutely same. Mahatma Gandhi probably might have imbibed his concept of civil disobedience from Socrates. అయ్యుండొచ్చు, మనకు తెలియదు. అర్థమైందా లేదా? I tried my best. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, క్లియర్ చేస్తాను. డిఫరెన్స్ బిట్ అంటే మీకు అర్థమయ్యి అర్థం కానట్టు అలా అనిపిస్తుంది. సో దట్స్ ఐ ట్రైడ్. అంటే మీకు అవన్నీ కళ్ళు మూసేసుకొని వినమని చెప్పాను. సో స్టేజ్ 1 నుంచి స్టేజ్ 6 వరకు మోరల్ డెవలప్మెంట్ ఎలా వస్తుందో చూసారా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయనా? స్టేజ్ 1 నుంచి. థ్యాంక్ యూ శాంసంగ్. స్టేజ్ 1లో యూఆర్ ఓన్లీ థింకింగ్ అబౌట్ యువర్ ఇండివిజువల్ కూడా కాదు, బేసిక్గా ఒబీడియన్స్, పనిష్మెంట్. చేయడం తప్పు, అలా తప్పు చేస్తే నాన్న కొట్టేస్తారు, లేదా జైల్లో పెట్టేస్తారు, పనిష్మెంట్ ఇస్తారు, అందుకని చేయకూడదు దొంగతనం. అది స్టేజ్ 1. స్టేజ్ 2లో మా ఆవిడంటే నాకు ఇష్టం, తను చచ్చిపోతుంటే ఎలా ఊరుకుంటాను, నేను చేస్తాను. అగైన్ ఇండివిజువల్. లేదా వాడు నాతో సరిగ్గా బిహేవ్ చేయలేదు కాబట్టి నేను వాటితో సరిగ్గా ఉండను, ఎక్స్చేంజ్ బిహేవియర్. యూఆర్ అగైన్ థింకింగ్ అట్ ఇండివిజువల్ లెవెల్. స్టేజ్ 3, యూఆర్ స్లోలీ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద సొసైటీ, ఏ మెంబర్ ఆఫ్ ఏ సొసైటీ. ఇండివిజువల్ లెవెల్ నుంచి సొసైటీలోకి వెళ్తున్నాం, ఇక్కడ యూఆర్ థింకింగ్ అబౌట్ అన్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్. వాట్ మేక్స్ ఫర్ ఏ గుడ్ మ్యాన్? నేను మంచివాడిని, ఏ పని చేస్తే నేను మంచివాడిని అవుతాను, ఏ పని చేస్తే నేను మంచివాడిని అవుతాను, నా ఫ్యామిలీ నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, నా కమ్యూనిటీ నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇలాంటి టైంలో నేను ఎలా ఉండాలి. ఇది స్టేజ్ 3. అంటే కొంచెం సొసైటీ యాంగిల్ వచ్చింది, బయట వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది కరెక్ట్, లేకపోతే ఒక గుడ్ మ్యాన్గా నేను ఉండాలంటే గుడ్ ఇంటెన్షన్స్, గుడ్ మ్యాన్ ఎలా బిహేవ్ చేయాలి, నా ప్రయోజనం ఇండివిజువల్ ఇంట్రెస్ట్ దాటాడుతాను, ఒక గుడ్ మ్యాన్ ఎలా ఉండాలి, నా వైఫ్ కాబట్టి కాపాడాలి దాటి ఏమెళ్ళాడు, ఒక మంచి వ్యక్తి ఏం చేయాలి, ప్రాణం కాపాడాలి కాబట్టి కాపాడతాను. స్టేజ్ 3. దెన్ కమ్ స్టేజ్ 4. స్టేజ్ 4లో ఏమొచ్చింది? కొంచెం సోషల్ యాంగిల్ వచ్చేసింది, సొసైటల్ యాంగిల్ వచ్చేసింది. ఇక్కడ ఏం మాట్లాడతాం? వాట్ ఇఫ్ ఎవ్రీవన్ డస్ దట్? అందరూ ఇదే పని చేస్తే ఏమవుతుంది? యూ బ్రేక్ ది లా, ప్రతి వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారు, ఇట్ లీడ్స్ టు కేఓస్, సొసైటీ ఏమైపోవాలి అందరూ ఇలాగే చేస్తే అని స్టేజ్ 4. సో స్టేజ్ 4గా ఏమంటాడు? వద్దు అంటాడు, అందరూ ఇదే పని చేస్తే తప్పు కదా, ఏమైపోతుంది అనే భయానికి రివర్స్లో వెళ్తారు. స్టేజ్ 5 వాడు కూడా సొసైటీని గౌరవిస్తాడు, కానీ he thinks beyond stage 4 and he thinks what makes for a good society. సొసైటీ మంచిదే కాదన్న, బట్ వాట్ మేక్స్ ఫర్ ఏ గుడ్ సొసైటీ? ఏది మంచి సొసైటీ? ఏది ఉంటుంది ఫాలో అయిపోవడమా? వాట్ మేక్స్ ఫర్ ఏ గుడ్ సొసైటీ? సొసైటీలో రైట్స్ ఉండాలి, లాస్ ఉండాలి, సోషల్ కాంట్రాక్ట్. వీఆర్ గెటింగ్ ఇన్ టు ఏ సోషల్ కాంట్రాక్ట్. అందరం అనుకుని ఒక చట్టాన్ని గౌరవించాలని నిర్ణయించుకున్నాం. ఎందుకు నిర్ణయించుకున్నాం? ఫర్ ద గ్రేటర్ గుడ్ ఆఫ్ ద సొసైటీ. అలా ఉంటే కేఓస్ ఉండవు, అందరికీ మంచి జరుగుతుందని చెప్పి వెళ్ళాం. అట్ ద సేమ్ టైం వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దెర్ ఆర్ అన్ఫెయిర్ లాస్? అన్ఫెయిర్ లాస్ ఉంటే ఏం చేయాలి? డెమోక్రాటిక్ మీన్స్లో వాటిని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు డెమోక్రసీని గౌరవిస్తున్నావు, చట్టాన్ని గౌరవిస్తున్నావు. ఒకవేళ డెమోక్రాటిక్ మీన్స్లో కూడా కవర్ చేసుకోలేని పరిస్థితి వస్తే
ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ వస్తే అప్పుడు రైట్ టు లైఫ్ ఈజ్ మోర్ దాన్ రైట్ టు ప్రాపర్టీ అని భావించి యూ విల్ బ్రేక్ ద లా. 2 రైట్స్ ఉన్నాయి ఇక్కడ, రైట్ టు ప్రాపర్టీ, రైట్ టు లైఫ్. ఈ రెండింటిని కంపేర్ చేస్తే రైట్ టు లైఫ్ అనేది బిగ్గర్ కాబట్టి యూ విల్ బ్రేక్ ద లా. బట్ లేదంటే నువ్వు డెమోక్రాటిక్ మీన్స్లో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తావు. ఇది స్టేజ్ 5. స్టేజ్ 5లో యూఆర్ అగైన్ థింకింగ్ ఎట్ సొసైటల్ యాంగిల్, నాట్ బియాండ్ దట్. స్టేజ్ 6 ఈజ్ యూనివర్సల్. వాట్ మేక్స్ ఫర్ ఎ గుడ్ ప్రాసెస్ అంటే గుడ్ థాట్ ఏది యూనివర్సల్ ప్రిన్సిపల్, అన్ని చోట్ల సొసైటీతో సంబంధం లేకుండా ప్రతి చోట అప్లై అయ్యే ప్రిన్సిపల్ ఏది? దట్ ఈజ్ యువర్ ఇండివిజువల్ మొరాలిటీ, దట్ ఈజ్ యువర్ ఇండివిజువల్ ఎథిక్స్. Socrates calls it ethics, that is ethical way of living life అంటాడు. వాట్ ఈజ్ గుడ్ అండ్ వాట్ ఈజ్ నాట్ గుడ్. మనం అంటున్నాం వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు అస్ ఈజ్ డిఫరెంట్, వాట్ ఈజ్ గుడ్ ఈజ్ డిఫరెంట్. మోరల్లీ ఏది కరెక్ట్ ఏది తప్పు అది నీకు తెలుస్తుంది. దోస్ ఆర్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్. ఇఫ్ ద సొసైటల్ లాస్ ఆర్ ద లాస్ ఇన్ ద సొసైటీ ఆర్ బ్రేకింగ్ యువర్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్, యూ హ్యావ్ టు బ్రేక్ ద లా. అది ఒక దొంగతనం విషయంలోనే కాదు. మీకు స్టేజ్ 5కి స్టేజ్ 6కి డిఫరెన్స్ చెప్పనా? స్టేజ్ 5 వాడు ప్రాణం మీదకి వస్తే ఎదిరిస్తాడు, ప్రాణం అనేది చాలా పెద్దది కాబట్టి ఎదిరించాడు, ప్లాన్ బ్రేక్ చేశాడు. కానీ స్టేజ్ 6 వాడు ప్రాణం మీద రాకపోయినా ఎదిరిస్తాడు. మీకు ఎగ్జాంపుల్ మన గాంధీ గారు లాగే టోపీ పెట్టుకుని ఉంటాడు కదా, పెద్ద అయినా చేస్తాడు, పేరు మర్చిపోయాను నేను. అరవింద్ కేజ్రీవాల్ తను చేసేవారు స్టార్టింగ్ లో, అరవింద్ కేజ్రీవాల్ వెళ్ళిపోయాడు. అన్నా హజారే. సో వీళ్ళు గాంధీవాద్ అంటాం కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాణం మీదకి వస్తే లా బ్రేక్ చేస్తారని అనుకోరు, అన్ఫెయిర్గా అనిపించిన ప్రతిసారి బ్రేక్ చేయడానికి సిద్ధపడతారు. స్టేజ్ 5 వాడు చాలా పెద్ద ఇండివిజువల్ రైట్ అది బ్రేక్ అయిపోతుంది కాబట్టి నేను వెళ్తాను అంటాడు. స్టేజ్ 6 వాళ్ళు అలా కాదు, ఇండివిజువల్గా వచ్చిన నా వరకు వస్తేనే చేస్తానని కూడా వాళ్ళకు ఉండదు. స్టేజ్ 6లో ఇఫ్ ఎ యూనివర్సల్ ప్రిన్సిపల్ ఈజ్ గెటింగ్ బీటన్ బై ద రెగ్యులర్ లా, గవర్నమెంట్ చేసిన చట్టం వల్ల యూనివర్సల్ ప్రిన్సిపల్ దెబ్బతింటుందని భావించినప్పుడు యూ గో ఎగ్నెస్ట్ ద లా, యూ గో ఫర్ సివిల్ డిసొబీడియన్స్. దట్ మీన్స్ యూ విల్ఫుల్లీ disobey the law because it is breaking your universal principle. At the same time, ఇది గుర్తుపెట్టుకోవాలి, at the same time you are willing to suffer the consequences of the disobedience. ఉల్లంఘించడం వల్ల వచ్చే పర్యవసానాన్ని నువ్వు నవ్వుతూ స్వీకరిస్తావు. నువ్వు స్వీకరించకుండా పారిపోయి నక్సలైట్లోగా ఎక్కడో ఉండి అది కాదు. జైలు పెడితే జైల్లోకి వెళ్తావు, శిక్ష వేస్తే శిక్ష అనుభవిస్తావు. దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సోక్రటీస్, ప్రిన్సిపల్ ఆఫ్ మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ అండ్ సో మెనీ గ్రేట్ గైస్. వీళ్ళు ఆలోచన స్టేజ్ 6లో ఉంటుంది. అది ఎంతమందికి అర్థమవుతుంది? అర్థం కాదు. అందుకే చాలామంది తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీకు అర్థమైందా గాంధీ గారు భగత్ సింగ్ని ఎందుకు సపోర్ట్ చేయలేకపోయారు? దట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్. అట్లీస్ట్ వెన్ యూ లుక్ ఎట్ దట్ కాన్సెప్ట్ నెక్స్ట్ టైం, apply this principle, you will have a different opinion on that. Fine. I hope the session is clear. Take care. Bye. ఏమైనా మాట్లాడాలా? అడగాలంటే అడగండి, ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే ఇవ్వండి. సార్ రైట్ టు ప్రాపర్టీ అంటే ఏంటి సార్? ఇది ఒకసారి చెప్పారు. రైట్ టు ప్రాపర్టీని ధ్వంసం చేస్తాడు కదా, అతనికి కూడా అతని ప్రాపర్టీ, ఆ మందే అతని ప్రాపర్టీ అక్కడ ఆ సెన్స్లో ఉంది. ఓకే సార్, క్లియర్. క్వాలిటీ లాగా వెళ్ళిపోకండి. ఆ మందు అనేది తన ప్రాపర్టీ కదా, ఆస్తి అన్నట్టు, మనీకి సంబంధించింది, తనకి మానిటరీ లాస్ జరిగింది కదా అని ఆ సెన్స్. ఓకేనా? ఎనీథింగ్ ఎల్స్? నేను అడగాలంటే అడిగేసి